హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మ్యాట్రిసెస్లోని ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 3 సెక్షన్స్ ఈ వీడియోలోని చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. మనకి ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ వాల్యూ అయితే 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ లెసన్లో. ఇదే లాస్ట్ ఎక్సర్సైజ్. దీని తర్వాత 4th లెసన్ డిటర్మినెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందర గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ మోడల్ పేపర్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయితే అవి కూడా మీకు పంపించడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్. ఫర్ ద వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ 1 2 1 మ్యాట్రిక్స్. ఇక్కడ 1 2 1 0 0 0 0 1 2 0 2 ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇది మొత్తం దేనికి సమానం? 0. అంటే ఏంది? 0 మ్యాట్రిక్స్ కంటే టోటల్ 0 అనమాట దీని మొత్తం. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇచ్చినది రాసాం. మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్లో ఇది దీంతో మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇది అన్ని పక్కనే ఉన్నాయి కదా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ మ్యాట్రిక్స్తో ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఫస్ట్ రోతో ఈ 3 కాలమ్స్ని, ఇక్కడ ఒక్కటే రోలోనే ఉందిలేండి, ఒక్క రోతో ఈ 3 కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. చూద్దాం. 1 1 జా 1 ప్లస్ తర్వాత 2 2 జా 4 ప్లస్ 1 1 జా 1. చూడండి, ఈ రోతో ఈ కాలం అయిపోయింది. మళ్ళీ ఈ రోతో ఈ కాలం చేద్దాం. అంటే 2 1 జా 2 ప్లస్ 2 0 జా 0 ప్లస్ 1 0 జా 0. ఓకే, మళ్ళీ ఈ రోతో ఈ కాలం చేద్దాం. 1 0 జా 0 ప్లస్ 2 1 జా 2 ప్లస్ 1 2 జా 2. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ రోతో ఈ మ్యాట్రిక్స్ అయిపోయింది కదా, దీన్ని ఇలాగనే రాసేద్దాం. ఓకే, 0 2 x ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 4 5 6. ఓకే, ఇదేమో 2, ఇదేమో 4 కదా. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి దీన్ని అంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దాని పక్కన ఏం మిగిలింది మనకి? 0 2 x. చాలా ఈజీగా ఉంటుందిలేండి. ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్, ఇక్కడ ఒక రో ఉంది, ఇక్కడ ఒక కాలం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్క రోనే 3 కాలమ్స్, ఇక్కడేమో 3 ఒక్క రో 3 రోస్ ఒక్క కాలం మాత్రమే ఉంది. మల్టిప్లికేషన్ చూద్దాం ఇప్పుడు. 6 0 జా 0 ప్లస్ తర్వాత 2 2 జా 4 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x. ఓకే, ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, మనకి ఏం రావడం జరుగుతుంది? 4 ప్లస్ 0 0. కాబట్టి 4 ప్లస్ 4x ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని ఇలాగనే రావాలి. ఓకే, నేను మ్యాట్రిక్స్ పరంగా రాయలేదు. 0 మ్యాట్రిక్స్ అంటే ఇలా వస్తూనే ఉంటుంది. ఓకే ఓకే, ఇంకా బ్రాకెట్స్ తీసేద్దాం. అటు పక్క ఇటు పక్క తీసేస్తే ఏం మిగులుతుంది? 4 ప్లస్ 4x ఈక్వల్ టు 0 అని మిగులుతుంది. ఓకే, 4 ప్లస్ 4x. చూడండి, నేను ఈ రోతో మల్టిప్లికేషన్ చేశాను, తర్వాత బ్రాకెట్ అనేది తీసేసాను రెండింటికి. ఓకే, తర్వాత ఇక్కడ +4 మనకి ఎక్స్ వాల్యూ కదా, +4 అవతల పోతే -4 అంటే 4x ఈక్వల్ టు -4. ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై అంటే 4 క్యాన్సల్. 4 టేబుల్లో -1 మిగులుతుంది. ఎలాగంటే ఇగో ఇక్కడ -1 మిగిలింది కదా, ఇదే మనకి ఎక్స్ వాల్యూ. ఇంకంతే అయిపోయింది, ఇంకా ఏం రాయక్కర్లేదులేండి. ఎక్స్ ఈక్వల్ టు -1. ఓకే, ఇంకంతే మనకి గివెన్ దా ఫస్ట్ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ చేస్తాం, దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఇంత వచ్చింది. ఇంకా అది అలాగనే రావడం జరిగింది. మళ్ళీ దీంతో ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత రెండింటికి బ్రాకెట్స్ తీసేసి ఏం చేసేసాం? ఇది +4 అవతలకు పోతే -4, ఇది ఇంటూ యూతలకు పోతే డివైడెడ్ బై -1 4 క్యాన్సల్ -1. ఓకే స్టూడెంట్స్, నోడన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.Bలోని సెక్షన్ 1లోని సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ a ఈక్వల్ టు 3 - 1 1 2 షో దట్ a² - 5a ప్లస్ 7i ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే షో దట్ అంటే దీన్ని బేస్ చేసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. అంటే 0 మ్యాట్రిక్స్ అంటే 0 అనేది చూపించాలి అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, చూద్దాం. ఇక్కడ a² అన్నారు, కానీ ఇక్కడ ఏమో మనకి ఏ మ్యాట్రిక్స్ మాత్రమే ఉంది. అంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసాం చాలాసార్లు. a² అంటే ఏంది? a ఇంటూ a అంటే దీన్ని 2 సార్లు మల్టిప్లికేషన్ చేస్తే మనకి a² వాల్యూ వస్తుంది. అది తీసుకొని ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి ఈ మొత్తం ఈక్వేషన్ ప్రకారంగా వాల్యూస్ రాసి మనం 0 అనేది చూపించాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్.
గివెన్ ద మనకి ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఏంది 3 -1 1 2. ఇక్కడ ఏ స్క్వేర్ మనకి ఏం అవసరం, ఇక్కడ ఏ స్క్వేర్ అవసరం. కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏంది, ఏ ఇంటూ ఏ. అంటే ఇప్పుడు చూడండి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ కదా. అంటే ఏ వాల్యూ మనకి ఏముంది 3 -1 1 2 ఇంటూ అలాగనే ఇంకొక ఏ వాల్యూ అంటే మళ్ళీ అదే, అంటే దీన్ని 2 సార్లు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఓకే, మల్టిప్లికేషన్ చేద్దామా, అంటే ఎలాగా, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం 3 3 జా 9 1 ఇంటూ ఇక్కడ చూడండి 1 1 జా -1. ఓకే, తర్వాత ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది, ఫస్ట్ రోతో సెకండ్ కాలం 3 1 జా 3, తర్వాత ప్లస్ 1 1 1 2 జా 2 అన్న. ఇక్కడ ఎందుకు మైనస్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ ఉంది కదా మనకి, ఇక్కడ ప్లస్సే వచ్చేది మనకి, కానీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేద్దాం, -1 ఇంటూ 3 -3 ప్లస్ వస్తుంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 1 జా 2. తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ రోతో ఫస్ట్ సెకండ్ కాలంని 1 ఇంటూ 1 -1 ప్లస్ 2 2 జా 4. ఓకే, ఇప్పుడు చూద్దాం 9లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది 8, 3 ఒక 2 కలిపితే 5. ఇక్కడ మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి. ఇక్కడ బిగ్ సింబల్ 4, అంటే 4లో కల్లా 1 పోతే 3, అంటే ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసి మనకి ఏమొచ్చింది 8 - 5 5 3. ఇది మనకి ఏ స్క్వేర్ వాల్యూ. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ బాగా చూడండి LHS మనకి ఏమి ఇవ్వడం జరిగింది, LHSలో ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 7i. అంటే ఇప్పుడు మనం RHSగా మనం 0 అనేది చూపించాలి మొత్తం. ఓకే, అంటే 0 మ్యాట్రిక్స్ అనేది చూపించాలి. ఓకే, ఏ స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చినాయండి, ఇక్కడ చూడండి 8 - 5 అలాగనే 5 3 కదా. ఓకే, -5 ఏ వాల్యూ అంటే మనకి ఏం రావడం, ఈ క్వశ్చన్లో ఇవ్వడం 3 - 1 1 2 రైట్, ప్లస్ 7i. అవును, ఇప్పుడు i ఎన్ని రోస్, ఇక్కడ చూడండి 2 rows 2 columns, 2 rows 2 column. i అంటే ఏంది, యూనిట్ మ్యాట్రిక్స్, అంటే 1 0. ఇక్కడ చూడండి 2 రోసే కాబట్టి 2 0 0 1. ఓకే, యూనిట్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఏంటిది, డయాగ్నల్స్ మాత్రం 1 ఉంటాయి, మిగతావన్నీ 0 ఉంటాయి. ఇక్కడ 2 rows 2 columns ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ కూడా 2 rows 2 columns మాత్రమే ఉంది కాబట్టి i వాల్యూ అది తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు 5తో మల్టిప్లికేషన్ చేద్దామా, ఇది 8 5 -5 3, దీన్ని లాగానే రాసేసాను. 5తో మల్టిప్లికేషన్ చేద్దాం, 5 3 జా 15, 5 1 జా 5, ఈ మైనస్ పక్కన పెట్టేయండి, 5 ఇంటూ -1 -5 5 2 జా 10. ఓకే, ప్లస్ 7తో మల్టిప్లికేషన్ చేయండి, 7 1 జా 7 7 0 జా 0 7 0 జా 0 7 1 జా 7. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు తీసేద్దాం, ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే ఈ 2 మ్యాట్రిక్స్ని తీసేసేయాలి. 8 - 15 అంటే 8 - 15 చేస్తే ఎంత వస్తుంది, -7 వస్తుంది. 5 - 5 ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇక్కడ చూడండి -5 ఈ మైనస్ ఇక్కడ -5. ఓకే, -5 + 5 -5 + 5 క్యాన్సల్ 0. ఓకే, మళ్ళా 3లో కల్లా 3 - 10, 3లో కల్లా 10 పోతే ఎంత ఉంటుంది, -7 ఉంటుంది కాబట్టి -7. ఓకే, ఇంకా అంటే ఈ 2 మ్యాట్రిక్స్ని చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఇది రాద్దాం, ప్లస్ ఏమొచ్చింది 7 0 0 7. ఓకే, ఇప్పుడు తీసేద్దాం. ఇక్కడ చూడండి -7 + 7 అంటే ఇక్కడ ప్లస్ చేయాలి. ఓకే, ప్లస్ చేద్దాం, -7 + 7 ఆన్సర్ ఎంత 0 0 + 0 0 0 + 0 0 -7 + 7 0 కదా, క్యాన్సిల్ అయిపోతుంది. ఇందాక చేసాం కదా, +7 - 7 ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏం రావడం జరిగింది 0, అంటే టోటల్గా RHS ఇదే మనకి ఏమవుతుంది RHS. మనము LHS ఏమో మనకి ఇది ఇవ్వడం జరిగింది, మనం వాటి వాల్యూస్ అప్లై చేసుకొని మనం ఏం చేయడం 0 అనేది చూపించేస్తాం. ఇక్కడ చూడండి 0 అని ఎందుకు రాసాను డైరెక్ట్, ఇది 0 మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇంకా 0 మ్యాట్రిక్స్ అంటే నువ్వు ఆ లెక్క ఏమన్నది అది 0నే అయిపోతుంది. ఇక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు ఏమని 0 అని, కాబట్టి మనం చేస్తే కూడా 0నే వచ్చింది. కాబట్టి సిన్స్ ప్రూవ్డ్, ఇంకా సిన్స్ ప్రూవ్డ్. ఓకే ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఓకే ఇక్కడ చూడండి ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 1లోని థర్డ్ ప్రాబ్లం.
ఓకే, ఫైండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ మైనస్ 5 మైనస్ 1 1 0 2 0 2 0 2 1 3 ఎక్స్ 4 1 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్తో ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దీంతో మల్టిప్లికేషన్ చేసి అలా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేస్తామో అలాగనే గివెన్ ద ఎక్స్ మైనస్ 5 మైనస్ 1 1 0 2 0 2 0 2 1 3. ఓకే, మళ్ళీ అలాగనే ఎక్స్ 4 1 ఈక్వల్ టు 0. ఓకే, 0 మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ చూడండి, దీంతో ఇది మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఇక్కడ ఒక్క రోనే ఉంది, ఆ రోతో మనం ఏం చేయాలి, ఈ కాలమ్స్ అన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, తర్వాత మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 0 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2. ఓకే రైట్, మళ్ళీ ఈ రోతో ఈ కాలమ్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 0 0 ప్లస్ మైనస్ 5 ఇంటూ 10 మైనస్ 10. ఓకే, మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 0. ఓకే, మళ్ళీ ఈ రోతో ఈ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయండి. 2 ఇంటూ ఎక్స్ 2x, ఇక్కడ చూడండి మైనస్ 5 ఇంటూ 1 5. ఓకే, మైనస్ 1 3 జా 3. ఓకే, తర్వాత ఎక్స్ 4 1 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దామా. ఎక్స్ మైనస్ 2 ఏంది, ఎక్స్ మైనస్ 2. ఓకే క్లియర్. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ 10 అంటే 0 ప్లస్ 0 మైనస్ 10. ఇదేమో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇంకా ఎక్స్ మైనస్ 2. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంది 2x, అలాగనే మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. కాబట్టి ఎక్స్ అంటే ఇలా రాసుకుందాం, అది ఇంటూ అక్కడ ఉంది మనకి. ఓకే, ఓకే, మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి ఆ రెండు కలపాలి. ఓకే, 5 ఒక 3 కలిపితే 8. ఓకే, ఇది చేసేసాం దీన్ని క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఇది అలాగనే రాద్దాం, ఎక్స్ 4 1 ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ గమనండి, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కనపడుతుంది, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి, పక్క పక్కనే ఉంది కదా. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే మల్టిప్లికేషన్ చేయండి, ఎక్స్ మైనస్ 2. ఓకే, మైనస్ 10 ఇంటూ మైనస్ 4 మైనస్ 40. ఇంకా ఇది 1తో ఇంటూ చేస్తే ఇదే మిగులుతుంది, ఏంది ఇంకా మధ్యలో ప్లస్ వస్తుంది, -40 ప్లస్ 1తో ఇదంతా ఇంటూ చేస్తే 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని ఈ కాలమ్ మొత్తము మల్టిప్లికేషన్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బ్రాకెట్స్ తీసేద్దాం ఇంకా లేకుంటే. ఓకే, బ్రాకెట్స్ తీసేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 2x మైనస్ 40 ప్లస్, తర్వాత ఇక్కడ చూడండి 2x మైనస్ 8 కాబట్టి 2x మైనస్ 8 మొత్తం దేనికి సమానం, 0కి సమానం. ఓకే, ఇప్పుడు ఎక్స్లన్నో పక్కకి నంబర్లన్నో పక్కకి చేసుకుందాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ చూడండి మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సల్ కదా, ఎందుకంటే ఒకటి సేమ్, ఒకటేమో మైనస్ ఒకటేమో ప్లస్, కాబట్టి 0. ఇంకా ఇప్పుడు నంబర్లు కలిపేద్దాం. మైనస్ నంబర్ మైనస్ అంటే మైనస్ 40, ఇక్కడ మైనస్ 8 ఈక్వల్ టు 0. చూడండి, ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ చేసినాను, మైనస్ 40 మిగిలినది రాశాను, మైనస్ 8 మిగిలినది రాసేసాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ 48 ఈక్వల్ టు 0. మైనస్ 48 అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ 48 అవుతుంది కదా. ఓకే, రూట్ అవతలకు పంపిస్తే ఏమవుతుంది, స్క్వేర్ అవతలకు పంపిస్తే రూట్, ప్లస్ ఆర్ మైనస్ రూట్ అవుతుంది కదా. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 ఏమని రూట్ 48 ఏమని రాసుకోవచ్చు, రూట్ 16 3 రాసుకోవచ్చు కదా. 6 3 18, 1 మిగులుతుంది, 3 1 3, 1 మిగిలినది 48 కదా. అంటే 16 3 48. మళ్ళీ ఈ రూట్ని రెండింటికి అప్లై చేయండి, సపరేట్. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 ఇంటూ రూట్ 3. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 వాల్యూ ఎంత, 4 రూట్ 3. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 4 రూట్ 3 అలాగనే మైనస్ 4 రూట్ 3. అంటే ఇవే మన ఎక్స్ వాల్యూస్, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, వచ్చిన వాల్యూస్ రాస్తాం, తర్వాత దీన్ని క్యాలిక్యులేషన్ చేసి రాయాలి, మళ్ళీ వచ్చిన దాన్ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత బ్రాకెట్స్ తీసేసేయండి. తీసేసి ప్లస్ ఇక్కడ ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎక్స్ వాల్యూ అదే అనమాట. అంటే ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ అది 4 రూట్ 3 అన్న ఉండొచ్చు, లేదా మైనస్ 4 రూట్ 3 అన్న ఉండొచ్చు. ఓకే, అదే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నోడు. ఓకే
స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం 3 ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 2 ప్రాబ్లమ్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి 2 మార్క్స్కి. ఓకే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, బాగా వినండి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ. ఓకే, ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ అనే మ్యాట్రిక్స్, బి అనే మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం? ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ తిరిగి ఏకే సమానం అవుతుంది. అంటే నువ్వు ట్రాన్స్పోజ్ ఒక మ్యాట్రిక్స్ని అంటే రోస్ని కాలమ్స్గా రాసిన, కాలమ్స్ని రోస్గా రాసిన, మళ్ళీ అదే మ్యాట్రిక్స్ లెక్కనే కనపడుతుంది చూడండి, దాన్ని మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అందుకే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. అంటే ట్రాన్స్పోజ్ అంటే ఏంటి మనకి? దాన్ని రోస్ని కాలమ్స్గా రాసిన, కాలమ్స్ రోస్గా రాసిన, మళ్ళీ ఏంది ఏకే సమానం అవడం. అలా 2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి. ఏంది? ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్. వాటిని రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా రాస్తే మళ్ళా మ్యాట్రిక్స్లకి సమానం అవుతుంది అని సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే 2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి, ఆ 2 సిమెట్రిక్ మ్యాట్రిక్స్లు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది. ప్రూవ్ దట్ ఏబి మైనస్ బిఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మరి ఇక్కడ ఏబి అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఏబి మైనస్ బిఏ చేస్తే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. అక్కడ అసలు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే మనకి రూల్ ఏంది? ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఆ మ్యాట్రిక్స్కి నెగిటివ్ అప్లై చేస్తే సమానం వచ్చిందంటే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఆ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసేసాం, పక్కన పెట్టేయండి, ట్రాన్స్పోజ్ చేసేసాం, వాటి వాల్యూస్ వచ్చినాయి. మళ్ళీ ఏ అనే మ్యాట్రిక్స్కి, ఇక్కడ బాగినండి, ఏ అనే మ్యాట్రిక్స్కి ట్రాన్స్పోజ్ చేస్తాం అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా. మళ్ళీ అదే ఏ అనే మ్యాట్రిక్స్ని నెగిటివ్ అప్లై చేసినాం ఈ మ్యాట్రిక్స్కి. ఈ 2 సమానంగా వస్తే దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, మరి ఇప్పుడు ఇదంతా మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా అనేది ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, చేద్దాం. గివెన్ ద ఏ అండ్ బి ఆర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం మాట్లాడుకున్నామండి? దెన్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ. అదే కదా, రోస్ని కాలమ్స్గా రాసిన, కాలమ్స్ని రోస్గా రాసిన ఏకి సమానం అవుతుంది కదా. అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏకి సమానం అవుతుంది. అండ్ బి డాష్, ఇంకో మ్యాట్రిక్స్ ఉంది, బి డాష్ ఈక్వల్ టు ఏంది? బికి సమానం అవుతుంది. దీన్నే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, మనకి దీన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా చేయమన్నారు కదా, కాబట్టి స్క్యూ అంటే ట్రాన్స్పోజ్ చేద్దాం దీన్ని. ఓకే, ట్రాన్స్పోజ్ చేద్దాం దీన్ని. నౌ ఏబి మైనస్ బిఏ అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. మళ్ళీ దీనికి ఏం చేయాలి? నెగిటివ్ అప్లై చేయాలి. ఓకే, చూద్దాం. ఓకే, ట్రాన్స్పోజ్ చేద్దాం. ఫస్ట్ ఏబి మైనస్ బిఏ ట్రాన్స్పోజ్ అప్లై చేశాను. ఓకే, అంటే ఈ ఏబి మైనస్ బిఏని రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా రాసేసాను. ఒక గుర్తు, అది వాల్యూస్ లేవు కాబట్టి మనం అలా మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇట్లా కండిషన్స్, అంటే కండిషన్స్ ఏ మైనస్ బి, దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఏ మైనస్ బి ట్రాన్స్పోర్ట్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్ కదా. అంటే మనం దీన్ని ఇప్పుడు అంటే దీని మొత్తానికి ఇదంతా ఏ అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి అనుకోండి. అంటే ఏం రాసుకోవాలా? ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి డాష్. ఓకే, ఏ డాష్ మైనస్ బి డాష్గా రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు? ఏబి, ఇక్కడ చూడండి, ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఏబి డాష్ మైనస్ బిఏ డాష్. ఈ డాష్ని మొత్తం రెండింటికి అప్లై చేసినాను సింపుల్గా చెప్పాలంటే. ఓకే, క్లియర్. ఓకే, ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ బాగా వినండి. ఓకే, ఇప్పుడు ఏబి డాష్ అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ బికి డాష్ అప్లై చేయాలి, తర్వాత ఏకి డాష్ అప్లై చేయాలి. అదే బి డాష్ ఇంటూ ఏ డాష్. దీని మీద ప్రాబ్లమ్స్ చేసాం ఎలా ఈక్వల్ అవుతాయని కదా. అందుకే మనకి కండిషన్స్ ముందుగానే చెప్పి తర్వాత ప్రాబ్లమ్స్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, బి మైనస్ బిఏ డాష్ ఈక్వల్ టు ఫస్ట్ బికి డాష్ అప్లై చేయండి, తర్వాత ఏ డాష్ అప్లై చేయండి దీని పరంగా. మళ్ళీ ఇక్కడ బిఏ ఉంది, ఫస్ట్ దేనికి అప్లై చేయాలి? దీనికి అప్లై చేయాలి, తర్వాత దీనికి అప్లై చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది? ఏ డాష్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ డాష్ ఇంటూ బి డాష్. ఓకే, నెక్స్ట్ స్టెప్ సింపుల్గానే ఉంటుందిలేండి, ఏం పెద్ద కష్టం ఉండదు. తర్వాత ఏబి మైనస్ బిఏ డాష్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, బి డాష్ అంటే ఏం రాసుకోవచ్చు అండి? మనము బి రాసుకోవచ్చు కదా, బి ఇంటూ అని ఏం అక్కర్లేదులేండి. ఏ డాష్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చు మనం. ఏ మైనస్ ఏ డాష్ అంటే ఏమని రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చు. ఓకే, బి డాష్ అంటే ఏం రాసుకోవచ్చు? బి రాసుకోవచ్చు.
ఓకే. తర్వాత ఏబి మైనస్ బిఏ హోల్ డాష్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి దీన్ని ఆర్డర్ చేంజ్ చేద్దాం. అంటే ఇది ఇటు పక్క, ఇది ఇటు పక్క రాసుకుందాం. ఓకే, అంటే ఇలా రూల్ అని అంటే రూల్ కాదు, మైనస్ ఉన్నదాన్ని ఫస్ట్ రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఏబి కదా కావాల్సింది, ఫస్ట్ మైనస్ ఏబి, ఇదేమో ప్లస్ బిఏ కదా. చూడండి ఇది మొత్తం వాల్యూ ఏంది, మైనస్ ఏబి, ఇదేంటి ప్లస్ బిఏ, అలాగనే రాసేసాను. అవి ఇక్కడ ప్లస్ మైనస్ కాదు, మనం ఈక్వల్ టు అవతల పంపించట్లేదు, దాని లోపలనే ఈక్వల్ టు యూతల్నే లోపల చేంజ్ చేసేస్తున్నాం. ఓకే. తర్వాత ఏబి మైనస్ బిఏ హోల్ డాష్ ఈక్వల్ టు, ఇక్కడ నెగిటివ్ అంటే మైనస్ కామన్ ఇద్దాం. మైనస్ కామన్ ఇస్తే ఏబి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బిఏ, ఇదే మన ఆన్సర్. అయిపోయింది, ఇంకంతే. చూడండి ఏందన్నా అంతేనా అంటే అంతే, కరెక్టే. ఇక్కడ చూడండి వాళ్ళు ఏమన్నారు, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమన్నారు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే నెగిటివ్ ఏకి సమానం అవ్వాలి, అది మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. మరి ఇక్కడ చూడండి వీళ్ళు ఏమన్నారు, దీనికి మీరు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక్కోమన్నారు. ఓకే, దీన్ని ట్రాన్స్పోజ్ చేసాం, మళ్ళీ దీనికి ఏమవ్వాలి, నెగిటివ్ అనేది అప్లై అవ్వాలి. చూడండి నెగిటివ్ ఏబి మైనస్ బిఏ అంటే ఇప్పుడు మీకు సింపుల్గా ఏ డాష్ ఈక్వల్ టు మైనస్ ఏ లేక వచ్చేసింది. ఇదంతా ఏ వాల్యూ అనుకోండి, సేమ్ ఉంది లోపల, ఏబి మైనస్ బిఏ, ఏబి మైనస్ బిఏ. ఓకే, ఏ డాష్ ఈక్వల్ టు దేనికి సమానమైంది, నెగిటివ్ ఏకి సమానమైంది. కాబట్టి ఇదంతా మనకి ఇప్పుడు ఏమైంది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ప్రూవ్ చేసేసాం, ఇంక అంతే ఆన్సర్ ఇంకా. ఓకే, నోడండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 2లోని సెకండ్ క్వశ్చన్. Find the value of x, y, z if the matrix A equal to 0xx, 2y, y minus y, z minus z, z. Okay, satisfy the equation A dash into A equal to I. అంటే ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఎక్స్ వై జెడ్ అంటే 3 వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఆ 3 వాల్యూస్ ఎక్కడ కనుక్కోవాలి, ఏ మ్యాట్రిక్స్లో, 0x 2y y మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ జెడ్ కాడ మనము ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎక్స్ వై వాల్యూ జెడ్ కనుక్కోవాలి. కానీ ఆ మ్యాట్రిక్స్ అనేది దేనికి సాటిస్ఫై అవుతుందంటే ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐకి. ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్, అంటే డయాగ్నల్స్ అన్నీ మాత్రం మనకి ఏముంటాయి, డయాగ్నల్స్ అన్నీ ఏముంటాయి, 1 ఉంటాయి, మళ్ళీ మిగతావన్నీ జీరోస్ అయి ఉంటాయి, నాన్ డయాగ్నల్స్. ఓకే, ఏ డాష్ ఈక్వల్ టు ఏ అంటే ఏ డాష్ అంటే ఏంది, ఏ ట్రాన్స్పోజ్. కాబట్టి గివెన్ దా మనకి ఇచ్చినది రాశాను, ఏ ట్రాన్స్పోజ్ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే ఏంది, రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా. ఓకే, 0 జీరోని ఈ కాలమ్ని ఇలా రాస్తున్నాను, ఎక్స్, తర్వాత 2y, తర్వాత y, తర్వాత మైనస్ y, తర్వాత ఇక్కడ చూడండి జెడ్ మైనస్ జెడ్, అలాగనే జెడ్. ఓకే, ఇక్కడ చూద్దాం ఇంకా ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ కదా. ఓకే, ఏ డాష్ అంటే మనకి ఏం రావడం జరిగింది, ఇక చూద్దాం. ఏ డాష్ వాల్యూస్ రాద్దాం, 0x, తర్వాత 2y, తర్వాత y, తర్వాత మైనస్ y, తర్వాత జెడ్ మైనస్ జెడ్ జెడ్. ఓకే, తర్వాత ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అంటే ఏంది మనకి 0x, తర్వాత 2y y మైనస్ y, తర్వాత z మైనస్ జెడ్ జెడ్. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు, ఇక్కడ ఐ అని రావడం జరిగింది. ఐ అంటే ఏంది మనకి, ఇక్కడ చూడండి ఐ అంటే ఏంది మనకి, యూనిట్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్స్ మాత్రం 1 ఉంటాయి, 1 0 0 0 1 0 0 0 1. చూడండి డయాగ్నల్స్ మాత్రం 1. ఎందుకన్నా 3 rows 3 columns రాసామంటే ఇక్కడ కూడా మనకి 3 rows 3 columns మాత్రమే ఉంటాయి కదా, అందుకోసం. ఓకే, కండిషన్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి మనం, ఏ డాష్ని ఇంటూ ఏని. చూడండి ఇక్కడ దీంతో మల్టిప్లికేషన్ చేయాలి, అప్పుడు దేనికి సమానం అవుతుంది, యూనిట్ మ్యాట్రిక్స్కి సమానం అవుతుంది. అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, 0 ఇంటూ 0 0, చూడండి 0 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. చూడండి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ రోతో సెకండ్ కాలం, 0 ఇంటూ 2y 0 ప్లస్ ఎక్స్ ఇంటూ వై xy, తర్వాత ఎక్స్ ఇంటూ మైనస్ వై అంటే మైనస్ xy. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలం 0 ఇంటూ జెడ్ 0 ప్లస్
తర్వాత ఎక్స్ ఇంటూ మైనస్ జెడ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది మైనస్ ఎక్స్ జెడ్, తర్వాత ఎక్స్ ఇంటూ జెడ్ అంటే ప్లస్ ఎక్స్ జెడ్. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ రోతో ఈ 3 కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ రోతో చూద్దాం. ఏంది సెకండ్ రోతో ఎక్స్ చూడండి, ఇది జెడ్. తర్వాత సెకండ్ రోతో ఈ 3 కాలమ్స్ 0 ఇంటూ 2y 0 ప్లస్ y ఇంటూ ఎక్స్ yx ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే మైనస్ ఏమొస్తుంది వైఎక్స్. ఓకే, వైఎక్స్. తర్వాత సెకండ్ రోతో సెకండ్ కాలం 2y ఇంటూ 2y స్క్వేర్. ఓకే, అంటే ఇది ఇంటూ చేస్తే 2y రెండు ఉండే కదా, ఏ ఇంటూ ఏ చేస్తే ఏ స్క్వేర్, అక్కడ మనకి ఈ రెండు మల్టిప్లికేషన్ y ఇంటూ వై స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది మనకి ప్లస్ అంటే ప్లస్. ఓకే, తర్వాత వై ఇంటూ వై స్క్వేర్. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ రోతో ఈ కాలం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ 2y ఇంటూ 2y ఏమవుతుంది మనకి 2 2 4 y స్క్వేర్ అవుతుంది, y ఇంటూ వై అంటే ఇక్కడ 4 వస్తుంది. నేను ఒక్కదానికే స్క్వేర్ అప్లై చేశాను, సారీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ రోతో ఈ కాలంని అంటే ఇక్కడ ఏమొస్తుంది 2y ఇంటూ జెడ్ 2yz, తర్వాత y ఇంటూ మైనస్ జెడ్ అంటే మైనస్ yz. తర్వాత ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏమొస్తుంది మనకి జెడ్ వైనే సేమ్ అలాగనే వస్తుంది జెడ్ వై. ఓకే, వైతో ఈ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోతో ఈ 3 కాలమ్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. జెడ్ ఇంటూ 0 ప్లస్ తర్వాత జెడ్ ఇంటూ వై జెడ్ ఎక్స్. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ జెడ్, తర్వాత జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్. ఓకే, తర్వాత ఈ రోతో ఈ కాలమ్ని జెడ్ ఇంటూ 2y అంటే జెడ్, ఇక్కడ చూడండి 2yz. ఓకే, తర్వాత ప్లస్, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ జెడ్ ఇంటూ వై జెడ్ వై. తర్వాత జెడ్ ఇంటూ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ వై జెడ్ ఇంటూ వై జెడ్ వైనే వస్తుంది సేమ్. తర్వాత ఇది మళ్ళీ దీంతో ఈ 3 జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్. ఓకే, ప్లస్ జెడ్ స్క్వేర్. తర్వాత ప్లస్ తర్వాత ఇక్కడ కూడా జెడ్ ఇంటూ జెడ్ కాబట్టి జెడ్ స్క్వేర్. ఇక్కడ ఒక్క రోతో ఆ 3 కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేసేసాం ప్రతి రోతో. ఓకే, 1 0 1 0 0 1 0 0 మళ్ళీ తర్వాత 0 1. ఓకే, యూనిట్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయితే చేయొద్దండి, డైరెక్ట్ రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x². ఓకే, ఇక్కడ ప్లస్ జెడ్ మైనస్ జెడ్, ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ ఉంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే టోటల్ 0. తర్వాత ఇక్కడ ప్లస్ ఎక్స్ జెడ్, ఇక్కడ ప్లస్ జెడ్ ఎక్స్, ఇది కూడా క్యాన్సల్ 0 అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే తీసేస్తే 0నే. ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఉంది కాబట్టి సేమ్ 0. ఇక్కడ చూడండి y² ప్లస్ y² అంటే మొత్తం అన్ని y² కలిపేయండి 4 5 6 అంటే 6y². తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇక్కడ చూడండి 2yz మైనస్ నంబర్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ గుర్తుపెట్టి 2 కలపాలి అంటే ఏమొస్తుంది 2yz వస్తుంది. ఓకే, ఇవి 2 ఉంటాయి కదా, ఆ రెండిట్లో నుంచి 2 పోతే 0 అంటే ఇది కూడా మొత్తం మనకి 0. ఇక్కడ చూడండి ప్లస్ ZX మైనస్ ZX 0. ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ దీని రకంగానే 2yz ఉంది. ఎన్ని ఇక్కడ yz అంటే సేమ్ అంతే వస్తుందిలేండి. ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి 2 ఉన్నాయి అంటే -2yz అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 0. ఓకే, తర్వాత ఇక్కడ మొత్తం ఎన్ని ZX² ఉన్నాయి 3 ఉన్నాయి అంటే 3z². ఇదంతా దేనికి సమానం అవుతుంది మనకి యూనిట్ మ్యాట్రిక్స్కి అంటే 1 0 0 0 0 1 0 0 1కి మ్యాట్రిక్స్కి సమానం అవుతుంది. మనకి ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కదా. ఓకే, అంటే ఇప్పుడు వీటి అన్నిటికీ ఈక్వల్ చేసి చూడండి ఏమొస్తుంది మనకి ఈ కండిషన్ చాలా ఈజీగా ఉంటుందండి.
2x² దేనికి సమానం అవుతుంది, 1కి సమానం అవుతుంది. అంటే 2x² = 1. అంటే ఇప్పుడు మనం x² కావాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ x² కావాలంటే ఇది 2 ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, అంటే x = 1/2 కదా. ఇది ఇంటూ యూతల పోతే డివైడెడ్ బై, మనకి x² ఉంది అంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్. కాబట్టి రూట్ అంటే √1 వాల్యూ ఎంత 1, అంటే √2 అంటే x వాల్యూ ఎంత 1/√2. తర్వాత ఇప్పుడు ఈ 6y² 1కి సమానం అవుతుంది. అంటే 6y² = 1. ఎందుకు ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ 3 rows ఇక్కడ 3 rows 3 కాలమ్స్ ఉన్నాయి, అంటే ఇవన్నీ సమానం అవుతాయి. ఈ ఎలిమెంట్స్ ప్రకారం సున్నాలకి ఈక్వల్ అయిపోయినాయి, కానీ ఈ డయాగ్నల్స్ మనకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి 1 రావడం జరుగుతుంది. ఓకే, y² y అంటే y వాల్యూ చూడండి, ఇక్కడ మనకి y² అంటే 6 ఇంటూ s అవతల పోతే డివైడెడ్ బై, అంటే 1/6. ఇక్కడ స్క్వేర్ అవతల పోతే √1 వాల్యూ ఎంత 1, √6 అలాగనే రాస్తాం. తర్వాత సో ఇక్కడ 3z² దేనికి సమానం అవుతుంది 1కి, అంటే 3z² = 1. ఇక్కడ కూడా సేమ్ అంతే, z = √1/3. ఓకే, ఇంకా అంతే. ఇక్కడ చూడండి 3 ఏమో ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, కాబట్టి ఇంకా స్క్వేర్ అవతల పోతే √2, అంటే z = √1 వాల్యూ 1 √3 అలాగే ఉంటుంది. అంటే దేర్ఫోర్ x = 1/√2, y = 1/√6, z = 1/√3, ఇవే మన సొల్యూషన్స్. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఏం లేదు, ఫస్ట్ రోతో సెకండ్ కాలమ్ ఇంటూ చేస్తే అన్ని జీరోస్ వస్తాయి, ఈ డయాగ్నల్స్ మాత్రం మనకి వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 2లోని లాస్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. స్టార్ గుర్తు తీసుకోండి. ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ సో దట్ x 1 4 2 5 3 6 = -7 2 -8 4 6 -8 4 -9 6. ఇప్పటి వరకు మనకి ఆ లోపల అంటే మ్యాట్రిక్స్ లోపల ఎలిమెంట్స్ తెలియకపోతే అవి కనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఏకంగా మ్యాట్రిక్స్ని కనుక్కోవాలంట, అసలు మ్యాట్రిక్స్ ఏందో తెలీదు, ఆ మ్యాట్రిక్స్ని మనం కనుక్కోవాలి. మరి ఆ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి అంటే అది ఆ మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలియాలి కదా. ఓకే, ఫస్ట్ అది టాపిక్. ఓకే, ఈ క్వశ్చన్లో మనం మ్యాట్రిక్స్నే కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ షో దట్ ఎక్స్ ఇంటూ, అంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఆ మ్యాట్రిక్స్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే ఈ ఆన్సర్లు అనేటివి రావడం జరుగుతుంది. ఓకే, మరి ఆ మ్యాట్రిక్స్ ఏంది, ఆ ఎక్స్ మ్యాట్రిక్స్ అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, బాగానే ఉంది. మరి ఆ ఎక్స్ మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఉండే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలియాలి కదా, ఇదే ఫస్ట్ టాపిక్. ఇక్కడ మనం ఇంట్రడక్షన్ క్లాస్లో కూడా మాట్లాడినాం దీని గురించి. గివెన్ ద మ్యాట్రిక్స్ ఎక్స్, అంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఉంది, క్యాపిటల్ ఎక్స్ రాశాను, 1 4 2 5 6, ఇది 2 × 3 మ్యాట్రిక్స్, అంటే 2 rows 3 columns ఈక్వల్ టు, మళ్ళీ ఆన్సర్ ఎంత రావడం జరుగుతుంది, ఆ ఎక్స్ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ రావడం జరిగింది కదా. ఇది ఎన్ని రోస్ ఉన్నాయి 2 rows ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 3 columns ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. మరి అసలు ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎలా కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ అండి ఇది సొల్యూషన్. ఇఫ్ am × n, అంటే am × n అంటే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అలాగనే ఉంది. b n × p, అంటే ఇది n వాల్యూ ఇది p వాల్యూ, then the answer is a × b m × n, అంటే ఇది m ఇంటూ ఇది n, అంటే దీని మొత్తం ఆన్సర్ ఇంటూ చేస్తే ఎన్ని రోస్ వస్తాయి m × n రోస్ వస్తాయి. అంటే దాని కండిషన్ ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ని ఇంటూ బి మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేస్తే a × b m × pగా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ మ్యాట్రిక్స్ తెలియదు కాబట్టి అలాగనే ఉండనివ్వండి. ఇక్కడ బి మ్యాట్రిక్స్ తెలుసు, n వాల్యూ ఎంత 2 ఇంటూ p వాల్యూ ఎంత 3. ఓకే, a × b అంటే ఈ రెండు మ్యాట్రిక్స్లు మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇది కదా. దాని ఆర్డర్ ఏంది మనకి m × p, అంటే m వాల్యూ ఎంత మనకి 2 ఇంటూ p వాల్యూ ఎంత 3 కదా. ఓకే, బాగానే ఉంది. మనకి p వాల్యూ ఇది p, ఇక్కడ p. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సింది ఏంది m × n, అంటే ఈ మ్యాట్రిక్స్ ఇగో ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ అని తెలియాలి. ఆర్డర్ ప్రకారంగా ముందరకు వెళ్తాం మనం. ఆర్డర్ తెలియకపోతే ఏ మ్యాట్రిక్స్ అని కనుక్కుంటాం.
కాబట్టి ఇక్కడ m ఇంటూ n అని ఉంది. m వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 ఇంటూ n వాల్యూ ఎంతకి 2 ఇంటూ 2. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంది, 2 rows 2 మ్యాట్రిక్స్ ఉంది ఏదో, అది మనం కనుక్కోవాలి. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. అంటే 2 ఇంటూ 2 మీకు సింపుల్గా చెప్పాలంటే ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ RHS ఎంత వచ్చింది, 2 ఇంటూ 3 వచ్చింది. దట్ ఆఫ్ ది LHS ఎంత వచ్చింది, 2 ఇంటూ 3 వచ్చింది. ఏ LHS ఇటు పక్కది. సో ఎక్స్ యాజ్ బి, ఈ ఎక్స్ అనే మ్యాట్రిక్స్ 2 ఇంటూ 2 అవుతుంది. ఎలాగంటే ఇక్కడ ఆన్సర్ అలాగనే ఇక్కడ ఆన్సరే మనకి ఈ మ్యాట్రిక్స్కి సమానం అవుతుంది. మ్యాట్రిక్స్ లెట్ అంటే ఇప్పుడు 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ అని తెలిసిపోయింది కదా మనకి. అంటే 2 ఇంటూ 2 అంటే ఏంది, 2 rows 2 కాలమ్స్, అంటే దాని లోపల 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 ఎలిమెంట్స్ మనకు తెలియదు కాబట్టి ABCD అనుకుందాం. ఓకే, క్లియర్. చూడండి, ఇదంతా మీరు పరీక్షలో రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు, కానీ ఈ పాయింట్ మాత్రం రాయండి. ఇది మీకు ఫార్ములా, ఇది మనకి కండిషన్ ప్రకారం A ఇంటూ M ఇంటూ 2 చేసినా B N ఇంటూ P చేస్తే AB M ఇంటూ Pకి సమానం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి సొల్యూషన్ ఇంకా ముందరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే మనకి ABCD ఇంటూ తర్వాత 1 4 తర్వాత 2 5 తర్వాత 3 6 ఈక్వల్ టు మళ్ళీ ఇదెంత -7 -8 -9 తర్వాత 2 4 6. ఓకే, ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్కి కనుక్కోవాలి, ఇది 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ని. కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం, ఇక్కడ మల్టిప్లికేషన్ కదా. ఓకే, A ఇంటూ అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. A 1 జా A ప్లస్ B ఇంటూ 4 B4. ఓకే, 4B అని రాసుకోవాలి. చూడండి, ఫస్ట్ వేరియబుల్ నంబర్ రాసి తర్వాత ఈ రోతో ఈ కాలంని A ఇంటూ 2 2A ప్లస్ B ఇంటూ 5 5B. ఓకే, తర్వాత ఈ రోతో ఈ కాలంని మల్టిప్లికేషన్ చేయండి. A ఇంటూ 3 3A ప్లస్ B ఇంటూ 6 6D B. ఓకే, B. తర్వాత ఇప్పుడు ఈ రోతో ఈ కాలంని C ఇంటూ 1 C ప్లస్ D ఇంటూ 4 4D. ఓకే, తర్వాత ఈ రోతో ఈ కాలంని C ఇంటూ 2 2C ప్లస్ తర్వాత D ఇంటూ 5 5D. ఓకే, ఈ రోతో ఈ కాలంని C ఇంటూ 3 3C ప్లస్ తర్వాత D ఇంటూ ప్లస్ 6 6D ఈక్వల్ టు ఎంతకు సమానం అవుతున్నాయి మనకి -7 -8 -9 2 4 6కి సమానం అవుతున్నాయి కదా. ఓకే, ఇక్కడ మనకు చూస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతున్నాయి మనకి ఈక్వల్ అవుతున్నాయి ఇక్కడ. కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కదా. అంటే మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అయితే ఈక్వల్ అయిపోతే ఇక్కడ మనకి ఈక్వేషన్స్ తయారవుతున్నాయి. A ప్లస్ 4B అనేది ఏ ఎలిమెంట్కి సమానం అవుతుంది -K. ఇక్కడ చూడండి బాగా గమనండి, ఇది దీనికి ఈ వాల్యూ, ఈ ఈక్వేషన్ దీనికి ఈ వాల్యూ దీనికి సమానం అవుతుంది. ఎందుకు మధ్యలో ఈక్వల్ టు అంటే ఈ మ్యాట్రిక్స్ మొత్తం అంతా ఈ దానికి సమానమైంది కాబట్టి ఏ ఈక్వేషన్కి ఆ వాల్యూ రాసేయడమే ఇంకా మన పనిగా. -7 ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత 2A ప్లస్ 5B ఈక్వల్ టు -8 దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. అలాగనే 3A ప్లస్ 6B ఈక్వల్ టు -9 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, చూడండి వాటి వాల్యూస్ సమానం. మళ్ళీ ఇక్కడ C ప్లస్ 4D ఈక్వల్ టు మొత్తం వాల్యూ 2కి సమానం, ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. తర్వాత 2C ప్లస్ 5D ఈక్వల్ టు 4 ఇది ఈక్వేషన్ నెంబర్ 5. మొత్తం 6 ఈక్వేషన్స్ వస్తాయి. మళ్ళా 3C ప్లస్ 6D ఈక్వల్ టు 6 ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏవన్నా ఈక్వేషన్స్ని తీసుకొని నువ్వు ఎలిమినేషన్ మెథడో సబ్స్టిట్యూషన్ మెథడో చేసి మనము ఏ వాల్యూ B వాల్యూ C వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉంది, ఆ ఏ వాల్యూని తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం, అప్పుడు B వాల్యూ వస్తుంది. ఆ Bతో మళ్ళీ ఏ వాల్యూ కనుక్కుందాం. ఈ రెండు ఒక కండిషన్ ప్రకారంగా పోదాం. తర్వాత ఇంకా ఇది అక్కర్లేదు, AB తెలిసిపోతుంది కాబట్టి. తర్వాత ఇక్కడ C ఒక్కటే ఉంది, ఇది ప్లస్ Cతో మనం D వాల్యూ కనుక్కుందాం ఈ రెండు కండిషన్ బేస్ చేసుకొని. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు వాడదాం, ఇవి అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ C ఇక్కడ D, ఇక్కడ C ఇక్కడ AB అంటే తీసుకోవచ్చు మన ఇష్టం, కానీ సింపుల్గా Aతో Cతో మిగతా రెండు వాల్యూస్ సింపుల్గా వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, సాల్వ్ 1 and 2. ఓకే, 1 తీసుకుందాం మనం,
1 తీసుకుంటే a ప్లస్ 4b ఈక్వల్ టు -7. మనం ఏ వాల్యూ కనుక్కుందాం. ఏ వాల్యూ ఇక్కడ ప్లస్ 4b అవతల పోతే మైనస్, అంటే a ఈక్వల్ టు -7 -4b కదా. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడి నుంచి ఓకే. సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు -7 -4d ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఇక్కడ సాల్వ్ 1 and 2 కదా, అంటే ఇక్కడ ఏ వాల్యూ కనుక్కొని నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే 2a ప్లస్ 5b ఈక్వల్ టు -8 ఉంది. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది, -7 -4b ప్లస్ 5b ఈక్వల్ టు -8 కదా. ఇప్పుడు 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 -14 -4 2 जा 8b ప్లస్ 5b ఈక్వల్ టు -8 -14 ఇక్కడ బిగ్ సింబల్ మైనస్ 8bలో కల్లా 5b పోతే ఎంత ఉంటుంది మనకి 3b ఉంటుంది ఈక్వల్ టు -8. ఓకే, -3b ఈక్వల్ టు -8 -14 అవతల పోతే +14. ఓకే, -3b ఈక్వల్ టు ఇక్కడ బిగ్ సింబల్ 14లో కల్లా 8 పోతే మనకి ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి 14లో కల్లా 8 పోతే ఎంత ఉంటుంది మనకి 6 ఉంటుంది కదా. 6 ఒక 8 కలిపితే మనకి 14. ఇక్కడ 3 1 जा 3 2 जा అంటే b వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. ఓకే, b వాల్యూ ఎంత వచ్చింది. ఓకే, ఇక్కడతో b వాల్యూ అయిపోయింది కదా. మనము ఆ b వాల్యూ కానీ మళ్ళీ తీసుకొని పోయి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, a వాల్యూ వస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు -2 ఇన్ ఏంది a ఈక్వల్ టు -7 -4bలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. a ఈక్వల్ టు -7 -4b, b వాల్యూ ఎంత -2. ఓకే, సాల్వ్ చేద్దాం. -7 -+8. ఓకే, ఇక్కడ బిగ్ సింబల్ 8లో కల్లా 7 పోతే 1 ఉంటుంది, అంటే +1, అంటే a వాల్యూ 1. ఓకే, b వాల్యూ వచ్చింది, a వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలి, సాల్వ్. ఇప్పుడు 1 2తో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాం, 4 5తో బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, సాల్వ్. ఓకే, సాల్వ్. మనం ఏంది 4 and 5 తీసుకుందాం. మీ ఇష్టం ఏ ఈక్వేషన్స్ అన్న తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 4 ఏముంది మనకి c + 4d ఈక్వల్ టు 2 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, సి వాల్యూ కావాలి. ఇది +4d అవతల పోతే -4d, అంటే c ఈక్వల్ టు ఏమొస్తుంది 2 - 4d. ఓకే, ఈ వాల్యూని మనం ఏం చేద్దాము, ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ c ఈక్వల్ టు 2 - 4d ఇన్ 5, ఈక్వేషన్ 5. ఓకే, ఈక్వేషన్ 5. ఓకే, సి వాల్యూ అప్లై చేద్దాం. ఈక్వేషన్ 5 ఏముంది మనకి చూడండి, 2c + 5d ఈక్వల్ టు 4 కదా. ఓకే, ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్లస్ ఇదేంటి మనకి ఈక్వేషన్ 5. దీంట్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, సి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఇక్కడ నుంచి చూడండి, సి వాల్యూ 2 ఇంటూ సి వాల్యూ ఏమొచ్చింది 2 - 4d, తర్వాత ఏముంది ప్లస్ 5d ఈక్వల్ టు 4 కదా. 2 2 जा 4 -4d తర్వాత ప్లస్ 5d ఈక్వల్ టు 4. ఇక్కడ చూడండి ఈక్వల్ టు 4 క్యాన్సల్, ఇంకా అవతల ఏమి ఉండదు, 0. అంటే -4d + 5d ఈక్వల్ టు 0. ఇక్కడ చూస్తే మనకి 5dలో కల్లా 4d పోతే ఎంత, ఒక్క డీనే మిగులుతుంది. అంటే 5dలో కల్లా ఒక్క d పోతే ఎంత ఉంటుంది, ఇంకా ఒక్క డీనే కదా ఉండేది. అంటే d వాల్యూ ఎంత వచ్చింది, 0. మళ్ళీ మనకి ఏం కావాలి, c వాల్యూ కావాలి. అంటే ఈ d వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్. ఓకే, మీరు నీట్గా రాసుకోండి ఆర్డర్ ప్రకారంగా. d ఈక్వల్ టు 0 ఇన్ c ఈక్వల్ టు 2 - 4d, c ఈక్వల్ టు 2 - 4d వాల్యూ ఎంత మనకి 0 కదా, 0. అంటే చూడండి ఇక్కడ 2 - 4 0తో మల్టిప్లికేషన్ చేస్తే 0, అంటే 2 - 0 c ఈక్వల్ టు ఎంత వస్తుంది 2. ఇది మనకి c వాల్యూ. అంటే దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ x ఈక్వల్ టు, ఇక్కడ x అంటే మనం ఏమనుకున్నాం, ఏ వాల్యూ మనకి ఏం రావడం జరిగిందండి 1. తర్వాత b వాల్యూ మనకి ఎంత రావడం జరిగింది -2. తర్వాత c వాల్యూ ఏం రావడం జరిగింది మనకి 2.
ఓకే, తర్వాత డి వాల్యూ ఎంత రావడం జరిగింది మనకి 0. ఇదే మన మ్యాట్రిక్స్, వాళ్ళు కనుక్కోమన్న మ్యాట్రిక్స్ ఏంటంటే ఇది. అంటే ఇప్పుడు మనం కానీ దీన్ని తీసుకొని దీంతో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ ఇవే వాల్యూస్ వస్తాయి ఖచ్చితంగా. ఓకే, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకా ఇంత ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఎక్సైజ్ 3.bలోని సెక్షన్ 1, సెక్షన్ 2 మొత్తం అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ 3. సెక్షన్ 3లో 2 క్వశ్చన్స్ ఉండే, చాలా ఈజీ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇంకా షో దట్ ద మ్యాట్రిక్స్ B-AB ఈజ్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక్కడ బాగుందండి, ఈ మ్యాట్రిక్స్ మొత్తము అంటే B అనే అంటే ఏదో బి ఉని ఉంటుంది, దానికి ట్రాన్స్పోజ్, అలాగనే ఏ మ్యాట్రిక్స్ ఉని ఉంటుంది, మళ్ళీ బి మ్యాట్రిక్స్ ఉని ఉంటుంది. ఆ మొత్తము ఇక్కడ చూడండి, ఈ మొత్తం మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా అలాగనే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా మనం చూపియాలి అనేది క్వశ్చన్. అర్థమైందా? ఈ మ్యాట్రిక్స్ మొత్తము మనం సిమెట్రిక్గా అలాగనే స్క్యూ సిమెట్రిక్గా చూపెట్టాలి. అసలు సిమెట్రిక్ అంటే ఎలా ఉండాలి మనకి అంటే దీన్ని అంతా ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ దీనికి సమానం అవ్వాలి, దీనికే సమానం అవ్వాలి. అదే మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఉంది ఇప్పుడు, ఆ ఏ మ్యాట్రిక్స్ని నువ్వు రోస్ని కాలమ్స్ని రోస్కి రాసినా మళ్ళీ నీకు ఏ లెక్కనే కనపడింది అనుకో, అలా రోస్ని కాలమ్స్ని రోస్గా రాసేది ట్రాన్స్పోజ్ కదా. అంటే అలా ఈక్వల్ అయిందనుకో, ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏకే సమానం అయిందనుకో మ్యాట్రిక్స్కి, దాన్ని స్క్యూ మ్యాట్రిక్స్ అంటాం. అంటే దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ దానికే సమానంగా వచ్చేటట్టు చేస్తే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే దీన్ని అనమాట. ఇప్పుడు అలాగనే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలంటే ట్రాన్స్పోజ్ చేసినది నెగిటివ్కి సమానం అవ్వాలి, అలా ఉంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దీన్నే మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా చూపించాలి. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా. కానీ ఆ క్వశ్చన్లో ఈ మ్యాట్రిక్స్లో మనకు ఒక కండిషన్ చెప్తున్నారు, అకార్డింగ్ యాజ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ అని. ఇందులో లోపల ఏ ఉంది కదా, ఈ ఏ మ్యాట్రిక్స్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఆ ఏలో ఏమని, అది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అలాగనే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని. ఓకే, ఏ డాష్ అనేది ఈక్వల్ టు ఏకి సమానం అయిపోయింది, అలాగనే ఏ డాష్ అనేది నెగిటివ్ ఏకి సమానం అయిపోయింది అని వాళ్ళు ఇక్కడ ఈ కండిషన్ మీద మరి ఈ మొత్తం మ్యాట్రిక్స్ సిమెట్రిక్గా అలాగనే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్గా ప్రూవ్ చేయండి అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ 2 క్వశ్చన్లు అడుగుతున్నారు, సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కదా. ఇప్పుడు మనం దీన్ని లెట్ M ఈక్వల్ టు B డాష్ ఇంటూ B డాష్ AB అనుకుందాం. ఓకే, దీన్ని మొత్తం ఏ అనుకుందాం. ఫస్ట్ మనము సిమెట్రిక్ చెక్ చేద్దాం. ఓకే, ఏ ఈజ్ కేస్ 1, ఏ ఈజ్ సిమెట్రిక్. మన క్వశ్చన్లో చెప్పడం జరిగింది ఏ అనేది సిమెట్రిక్. ఫర్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ సిమెట్రిక్ అంటే ఏంది, దానికి అర్థము ఏ డాష్ అనేది ఏకి సమానం అవుతుంది, కదా. మనకి ఇది ఇవ్వడం. ఇప్పుడు M ఈక్వల్ టు M అంటే ఏంది మనకి B డాష్ AB. ఓకే, ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేద్దాం, అవతల ట్రాన్స్పోజ్ అనేది అప్లై చేద్దాం. అంటే M డాష్ ఈక్వల్ టు B డాష్ AB హోల్ డాష్. చూడండి, ఇటుపక్క డాష్ అనేది అప్లై చేశాను. అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ అదే మనకి క్వశ్చనే కదా రావచ్చు. కాబట్టి అప్లై ద బోత్ సైడ్స్, డాష్ అన్న రాసుకోవచ్చు లేదా ట్రాన్స్పోజ్ అన్న రాసుకోవచ్చు. ఓకే, M డాష్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ బాగా చూడండి, ఏ ఇంటూ బి ట్రాన్స్ఫర్. అంటే ఏ ఇంటూ బి ట్రాన్స్ఫర్ అంటే ఏంది, బి డాష్ ఇంటూ ఏ డాష్ కదా. అంటే బి అంటే ఏంది మనకి, ఇదంతా బి వాల్యూ. చూడండి, ఇదంతా బి వాల్యూ, ఇది ఏ వాల్యూ. బాగా చూడండి, మీకు సింపుల్గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు బి డాష్ అంటే ఫస్ట్ బి డాష్ రాసుకోవాలి. బి అంటే ఏముంది మనకి ఇక్కడ, ఏబి కదా, ఏబి డాష్ అప్లై చేసేసాను, ఏబి డాష్, ఇది బి వాల్యూ అప్లై చేస్తాను. ఇక్కడ ఏ అంటే మీకు ఇక్కడ ఏం కనపడుతుంది, బి డాష్ కనపడుతుంది. ఏ వాల్యూ ఎంత, బి డాష్ కదా, బి డాష్. ఇక్కడ ఏ రాసేసాను, మళ్ళీ ఇక్కడ మనకి డాష్ ఉంది కదా. ఓకే, ఆ డాష్ అప్లై చేద్దాం. ఓకే, M డాష్ ఈక్వల్ టు, ఇక్కడ ఏబి డాష్ అలాగే రాస్తాను, ఏబి డాష్. ఓకే, ఇక్కడ మనకు ఒక కండిషన్ తెలుసు, ఏంటిది, బి మనము ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఏంది, ట్రాన్స్పోర్ట్కే మళ్ళీ డాష్, మనం ట్రాన్స్పోజ్కే మళ్ళీ ట్రాన్స్పోజ్ ఉపయోగిస్తే ఏమొస్తుంది, ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి బి డాష్కే మళ్ళీ డాష్ ఉపయోగిస్తే మళ్ళీ బీనే రావడం జరుగుతుంది, కాబట్టి బి. ఓకే, M డాష్ ఈక్వల్ టు, ఇక్కడ ఏబి డాష్ కనపడుతుంది. మళ్ళీ ఇగో ఆ ఏబి ఎక్కడ వచ్చిందంటే బి వాల్యూకి డాష్ అప్లై చేసినప్పుడు ఏబి డాష్ వచ్చింది కదా మనకి. ఏబి డాష్ అంటే ఏంది, బి డాష్ ఇంటూ ఏ డాష్ అలాగనే బి, రైట్.
చూడండి ఏబి డాష్ అంటే ఏంది బి డాష్ ఇంటూ ఏ డాష్, మళ్ళీ ఈ బి అలాగనే రాసేసాను. ఓకే, M1 ఈక్వల్ టు బి డాష్ అలాగనే రాద్దాం. ఇక్కడ ఏ డాష్ అంటే ఏంటంటే మనకి క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. ఈ ఏ అనేది సిమెట్రిక్, అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని. సిమెట్రిక్ అంటే ఏంది, ఏ డాష్ అనేది ఏకి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు దీని బదులు ఏమని రాస్తాం, ఏ ఫ్రమ్ 1 అని రాసుకోండి. ఇక్కడ ఫ్రమ్ 1 అంటే ఫ్రమ్ 1 ప్రకారం. ఓకే, ఫ్రమ్ 1 ప్రకారం ఏం చేస్తాం, దీన్ని ఏ డాష్ బదులు ఏ రాసుకున్నాం. ఈ బి అలాగనే రాద్దాం. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్లో బి డాష్ ఏబి ఇది ఉంది, బాగానే ఉంది. అసలు ఇక్కడ చూడండి ఎం అంటే ఏమనుకున్నాం మనం, మీకు సింపుల్గా చెప్తాను. ఎం అంటే ఏంది, బి డాష్ ఇంటూ ఏబి హోల్. ఇక్కడ చూడండి, ఇక్కడ డాష్ని కొట్టి డాష్ ఎమ్ వాల్యూ రాసేసాను, ఇక్కడ డాష్ని కొట్టి డాష్ అప్లై చేసేసాను. ఇంకా మిగిలినది ఏంది మనకి బి డాష్ ఏబి కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా మనం సిమెట్రిక్ ప్రకారం చేస్తున్నాం. సిమెట్రిక్ అంటే ఏంటంటే ఏ డాష్ ఈక్వల్ టు ఏ, అంటే ఇటు పక్క ట్రాన్స్పోర్ట్ ఏదైతే అప్లై చేస్తాం మళ్ళీ దానికి అదే సమానం అవ్వాలి. ఓకే, దీనికి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ వచ్చింది మన క్వశ్చన్ ప్రకారం ట్రాన్స్పోర్ట్. మళ్ళీ చూడండి బి డాష్ ఇంటూ ఏబి, బి డాష్ ఇంటూ ఏబి అంటే సమానమైందా. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏ డాష్ ఇదంతా ఏ అనుకోండి, ఏ డాష్ ఈక్వల్ టు ఇది కూడా ఏనే అవుతుంది కదా అప్పుడు. అంటే చూడండి సిమెట్రిక్ అంటే ఏ డాష్ ఈక్వల్ టు ఏ సమానమైంది. అర్థమైందా. అంటే ఇప్పుడు ఇదంతా మనం ఏం చేసాము, సిమెట్రిక్ అని ప్రూవ్ చేసేసాం. ఏది బి డాష్ ఇంటూ ఏబిని. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి దేర్ ఫోర్ ఇక్కడ చూడండి దేర్ ఫోర్ ఎమ్ డాష్ ఈక్వల్ టు ఎం, ఇదేమో ఎం డాష్ ఇదేమో ఎం ఈక్వల్. ఇంకా ఏమని రాస్తాం, బి డాష్ ఏబి ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, క్లియర్. ఏంది బి డాష్ ఏబి అనేది సిమెట్రిక్ అయిపోయింది. దేని ప్రకారంగా ఇక వచ్చినండి ఏ డాష్ ఈక్వల్ టు ఏ ప్రకారంగా. ఓకే, నెక్స్ట్ కేస్ 2 చూద్దాం. కేస్ 2 చూస్తే ఇక్కడ కేస్ 2లో మనం ఏం సిమెట్రిక్ కనుక్కోమన్నారు, అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కనుక్కోమన్నారు. అంటే ఇప్పుడు మనం ఏని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫర్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, మనకి ట్రాన్స్పోజ్ అనేది ఏ డాష్ అనేది ఈక్వల్ టు నెగిటివ్ ఏకి సమానం అవ్వాలి కదా. ఏ డాష్ అనేది నెగిటివ్ ఏకి, ఇది ఫ్రమ్ 2 అనుకున్నాం. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్లో మనం ఒకటి అనుకున్నాం, ఎం ఈక్వల్ టు ఏమనుకున్నాము, బి డాష్ ఇంటూ ఏబి. ఓకే, మళ్ళీ దీనికి కూడా సేమ్ ఇదే పద్ధతి ప్రకారం డాష్ అప్లై చేద్దాం. ఎం డాష్ ఈక్వల్ టు బి డాష్ ఇంటూ ఏబి హోల్ డాష్. చూడండి ఇటు పక్క డాష్ అనేది అప్లై చేస్తున్నాను, అంటే ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఎం డాష్ ఈక్వల్ టు మళ్ళా సేమ్ ఇగో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ అనుకోండి అని చెప్పాను కదా. ఇగో ఇప్పుడు మనకి ఇది ఏ వాల్యూ, ఇదంతా బి వాల్యూ. ఓకే, అంటే ఏ ఇంటూ బి డాష్ అంటే ఏంది, మనకి బి డాష్ ఇంటూ ఏ డాష్. బి అంటే ఎంత, ఏబి డాష్ ఇంటూ బి ఏ డాష్. ఏ డాష్ అంటే ఇక్కడ మనకి ఏముంది, బి డాష్ ఉంది కదా, బి డాష్ హోల్ డాష్. చూడండి ఇక్కడేమో ఏ డాష్ ఉండాలి, ఏ వాల్యూనే మనకి బి డాష్ ఉంది కాబట్టి బి డాష్కి ట్రాన్స్పోర్ట్ అప్లై చేశాను. ఓకే ఓకే M1 డాష్ ఎం డాష్. ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి డాష్ అంటే ఏంది, బి డాష్ ఏ డాష్. చూడండి ఏబి డాష్ అంటే ఏంది, మనకి బి డాష్ ఇంటూ ఏ డాష్. మనకి ఇది ఒక ప్రాబ్లం కూడా చేస్తాం, ఎందుకు ఈక్వల్ అవుతుంది ఇలా అని. ఓకే, ఇంటూ ఇక్కడ బి డాష్కి ఇగో నాకనే రాస్తాను, బి డాష్కి డాష్ అప్లై చేస్తే మళ్ళీ బీనే వస్తుంది కాబట్టి బి. ఓకే, M1 ఈక్వల్ టు బి డాష్. ఇక్కడ ఏ డాష్ ఉంది కదా, ఏ డాష్ అంటే ఏంది, మనకి మైనస్ ఏ కాబట్టి మైనస్ ఏ బి. ఓకే, నేను ఇదంతా రఫ్ చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఎం డాష్. ఇక్కడ చూడండి ఈ మైనస్ని ఫస్ట్లో రాద్దాం, మైనస్ బి డాష్ ఏబి. ఓకే, ఈ మైనస్ని ఫస్ట్లో రాసేస్తాను అంతే. ఇంకా ఇక్కడ నుంచి చూద్దాం, ప్రాబ్లం అయిపోయిందిలేండి, ప్రాబ్లం అంతే. ఎం డాష్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎం డాష్ మైనస్ బిఏబి. ఎం అంటే ఏంది, మనకి ఎం అంటే ఏంది, బి డాష్ ఏబి. ఎం అంటే ఏంది, బి డాష్ ఏబి. ఇక్కడ డాష్ ఉంది కాబట్టి డాష్ అప్లై చేద్దాం. మా యువతలు ఉండేది ఏంది, బి డాష్ మైనస్ బి డాష్ ఏబి. చూడండి ఇక్కడ మనకి ఏం రావడం జరిగింది, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ డాష్ ఈక్వల్ టు ఏ రావాలి, మైనస్ ఏ రావాలి. ఇగో ఇదంతా ఏ డాష్ అనుకోండి, మైనస్ ఏ వస్తుంది. చూడండి ఇదంతా ఏ వాల్యూ,
ఇక్కడ డాష్ ఉంది కూడా డాష్ అప్లై చేశాను, ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ రాశాను. ఇదంతా ఏంది ఏ వాల్యూ చూసారా, అంటే మీకు సింపుల్గా ఇంకా ఎమ్ ప్రకారం అనుకున్నాం కాబట్టి ఎమ్ డాష్ ఈక్వల్ టు ఇది కూడా ఎంఏ కాబట్టి మైనస్ ఎమ్. ఓకే, ఇక్కడేమో మనకి ఏం రావడం జరిగింది, ఎమ్ డాష్ ఈక్వల్ టు ఎమ్ రావడం జరిగింది, ఇక్కడేమో ఎమ్ డాష్ ఈక్వల్ టు మైనస్ ఎమ్ రావడం జరిగింది. దేర్ ఫోర్ ఏమైంది ఇప్పుడు మనకి బి డాష్ ఏబి ఈజ్ ఏ ఏంది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అర్థమైంది స్టూడెంట్స్, అంతే. మీరు ఏం పెద్ద విషయం ఏం కాదు, ఒకటే ప్రకారం ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏమంటే మీకు ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది అర్థం అవ్వాలి అంతే. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 3.Dలోని సెక్షన్ 3లోని ఇంకా లాస్ట్ క్వశ్చన్ అనమాట, సెకండ్ క్వశ్చన్. ఇక్కడతో వీడియో కంప్లీట్ అయిపోతుంది ఈ లెసన్. తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి డిటర్మినెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నవంబర్ కల్లా సిలబస్ అని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. ఓకే ఇక్కడ ఈ క్వశ్చన్ చేసే ముందర ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను 2 క్వశ్చన్స్ చెప్తాను. ఇక్కడ ఇది కట్ చేసేసి మళ్ళీ బి రాస్తాను ఇక్కడ. దానికంటే ముందర ఈ క్వశ్చన్ మొత్తం అర్థం చేసుకోవాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది అర్థం చేసుకోండి. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంత పెద్ద క్వశ్చన్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓకే ఇప్పుడు నువ్వు ఒక షాప్కి వెళ్ళావు, ఇది పెన్నులు కొనుక్కోడానికి ఒక షాప్ కాడికి వెళ్ళాం. ఓకే, షాప్ కాడికి పోయి నీకు 10 పెన్నులు అవసరం కాబట్టి 10 పెన్నులు కొనుక్కోవడానికి వెళ్ళాం. ఓకే, వెళ్ళినాం అంటే వాళ్ళ షాప్ ఆయన ఏమన్నాడంటే ఒక్కొక్క పెన్ను 5 రూపాయలు అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, అతనికి ఎంత ఇస్తావండి, 50 రూపాయలు ఈజీగా చెప్తావు. అంటే 5 × 10, ఇవేమో పెన్స్, ఇవేమో రూపీస్. మొత్తం టోటల్ అతనికి ఎంత ఇస్తావు రూపీస్, టోటల్ రూపీస్ ఎంత, 50 రూపీస్ ఆ షాప్ వానికి ఇస్తావు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు 10 పెన్నులు అవసరం కాబట్టి నువ్వు ఏం చేసినావు, షాప్ కాడికి వెళ్ళి 10 పెన్నులు కొనుక్కోవడానికి వెళ్ళావు. ఒక్కొక్క పెన్ను 5 రూపాయలు అన్నాడు, అంటే 10 × 5 = 50 రూపీస్ అతనికి ఇచ్చేస్తావు. ఓకే, బాగానే ఉంది. మరి నీకు డౌట్ వచ్చి, అన్నా నీకు ఒక్కొక్క పెన్ను ఎంత పడింది అన్నా అన్నావు. అంటే 3 రూపాయలు పడింది చిన్న అన్నాడు. ఓకే, ఎంత పడింది అన్నాడు, 3 రూపాయలు పడింది. ఓకే, 3 రూపీస్ పడింది. అతనికి ఎంత, నీకెంత కమ్ముతున్నాడు, 5 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే అతనికి 3 రూపాయలు పడింది కదా ఒక్కొక్క పెన్ను. 10 పెన్నులకు ఎంత ఏంటది అప్పుడు, 30 రూపాయలు ఖర్చు అయింది. అతనికి ఎంత అయింది, అతనికి ఖర్చు ఎంత అయింది, 30 రూపాయలు ఖర్చు అయింది. మరి ఇప్పుడు అతనికి ఎంత లాభం వచ్చినట్టు, అంటే నువ్వు ఏం చేస్తావు, ఈ 50లో నుంచి ఈ 30 తీసేస్తావు. అంటే అప్పుడు అతనికి ఎంత లాభం వచ్చింది, 20 రూపాయలు లాభం వచ్చింది. అర్థమైందా ఈ కాన్సెప్ట్? బాగానండి, ఇది ఫస్ట్ టాపిక్ అయిపోయింది. ఇక్కడ అతనికి ఎంత పడింది, ఒక్కొక్క పెన్ నీకైతే 5 రూపాయలకు అమ్మినాడు, కానీ అతనికి ఆ షాప్ వానికి ఎంత పడింది, మార్కెట్లో 3 రూపాయలు పడింది. అంటే 3 10 30 రూపాయలు అతనికి ఖర్చు అయింది. ఆ 10 పెన్నులకి ఖర్చు 30 రూపాయలు అయింది. నీకేమో 50 రూపాయలకు అమ్మినాడు. మరి అతనికి ఎంత లాభం వచ్చింటుంది అంటే, అతను ఖర్చు తీసేసి మొత్తం ఎంత లాభం వచ్చింది, 20 రూపాయలు వచ్చింది. మొత్తం నీ కాడ ఇప్పించుకున్న డబ్బుల్లో నుంచి అతను ఖర్చు తీసేస్తే అతనికి ఎంత లాభం వచ్చింది, 20 రూపాయలు లాభం వచ్చింది కదా. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ మొత్తం కూడా ఇదే టాపిక్ మీద నడుస్తుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అతనికి ఆ మార్కెట్ వాళ్ళకి ఎంత లాభం, ఎంత డబ్బు అనేది రావడం జరిగింది ఆ ప్రోడక్ట్స్ నుంచి అనేది ఏ క్వశ్చన్ అనమాట. ఓకే, బి క్వశ్చన్ వచ్చేసి అతనికి ఆ ప్రోడక్ట్ ఎంత వాల్యూ పడిందో కూడా చెప్తారు మనకి. మరి అతనికి ఎంత లాభం వచ్చింది అనేది క్వశ్చన్, బి క్వశ్చన్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ వచ్చేసి టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది ఆ మార్కెట్ వాళ్ళకి అని అర్థం. మళ్ళీ బి వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ ద్వారా ఒక్కొక్క ధర ఎంత పడిందో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే, వాళ్ళ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎంత లాభం వచ్చింది అనేది కనుక్కోవడం బి అనే క్వశ్చన్. ఓకే, క్లియర్? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలా, అంతే. ఓకే, ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ 3 products XYZ which is sales in 2 markets, annual salaries are indicated below. ఇక్కడ బాగా వినండి. ఏ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ 3 products అంటే ఇక్కడ బాగా వినండి. ఒక మ్యానుఫ్యాక్చర్లో 3 products అనేటివి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే XYZ అని ఇలా 3 productsని తయారు చేస్తున్నారు అనమాట. వీటిని మార్కెట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఏంది, మార్కెట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, విచ్ హీ సేల్స్ 2 markets. వాటిని ఏం చేస్తున్నారు, 2 markets వాళ్ళు అమ్మేస్తున్నారు. ఓకే, యాన్యువల్ శాలరీ ఆర్ ఇండికేటెడ్ బిలో. అంటే వాళ్ళకి యాన్యువల్ అంటే సంవత్సరము ఎన్ని అమ్మినారు అనేది ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రోడక్ట్స్ XYZ, మార్కెట్ 1 మార్కెట్ 2. మార్కెట్ 1 వాళ్ళు X ప్రోడక్ట్స్ని 10,000కి అమ్మడం జరిగింది. అలాగే మార్కెట్ 1లో
వై అనే ప్రోడక్ట్ని 2000 అమ్మడం 2000 ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది. మార్కెట్ 1లో జెడ్ అనే ప్రోడక్ట్స్ని 18,000 ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది. అలాగనే మార్కెట్ 2లో ఎక్స్ అనే ప్రోడక్ట్ని 6,000 ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది. మార్కెట్ 2లో అంటే మార్కెట్ 1 మార్కెట్ 2 అంటే సపరేట్ ఉంటాయి కదా. ఇప్పుడు రిలయన్స్, డిమార్ట్ ఇలా చాలా ఉంటాయి కదా మనకి. అలా మార్కెట్స్లో అమ్మేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే, ఆ ఎక్స్ వై జెడ్ అనే ప్రోడక్ట్స్ని 3 ప్రోడక్ట్స్ని మార్కెట్ 2 వాళ్ళేమో ఎక్స్ ప్రోడక్ట్స్ని 6,000 అమ్మడం జరిగింది. 6 అంటే రూపీస్ కాదు, అన్ని ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది. వై అనే ప్రోడక్ట్స్ని 20,000 ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది అనమాట. వై అనే ప్రోడక్ట్స్ని మార్కెట్ 2లో. జెడ్ అనేటివి కూడా 8,000 ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది. ఎవరు? మార్కెట్ 2 వాళ్ళు. ఓకే, వీటి వరకు అయిపోయింది. మరి క్వశ్చన్ 1 ఏం అడగడం జరుగుతుంది? ఇఫ్ యూనిట్ సేల్స్ ప్రైస్ అంటే యూనిట్స్లో కానీ వాటిని అమ్మితే ఆఫ్ XYZ అంటే XYZ అనే ప్రోడక్ట్స్ని యూనిట్స్ ప్రైస్లో అమ్మితే అంటే ఎక్స్ని వచ్చేసి ₹2.50, ఇదేమో 1.50 అంటే ₹1.50, అలాగనే ₹1 అమ్మితే రెస్పెక్టివ్లీ ఫైండ్ ద టోటల్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ మార్కెట్ విత్ ద హెల్ప్ ద మ్యాట్రిక్స్ ఆల్జీబ్రా. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చను, మరి మ్యాట్రిక్స్ ఆల్జీబ్రాతో వీళ్ళిద్దరికి మొత్తము ఏంది రెవెన్యూ అంటే ఎంత వచ్చింది అనేది క్వశ్చన్. అంటే వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది? ఇగో ఇందాక చెప్పాను కదా 5 × 10 మొత్తం ఆ షాప్ వాడికి ఎంత వచ్చింది? ₹50 రావడం జరిగింది. నువ్వు 10 పెన్నులు కొనుక్కోవడానికి వెళ్ళి ఒక్కొక్క పెన్ను ₹5. ఇక్కడ కూడా అదే టాపిక్. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎన్ని ప్రోడక్ట్స్ అమ్మినాడో చెప్పడం జరుగుతుంది, వాటి ధరలు చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళకి అమౌంట్ ఎంత రావడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఫైండ్ ద టోటల్ రెవెన్యూ అంటే వాళ్ళకి మొత్తం అమౌంట్ ఎంత రావడం జరిగింది, వీటిని ఇంత ధరతో అమ్మితే వాటిని అన్నిటిని అనేది క్వశ్చన్. ఓకే, ఇఫ్ యూనిట్ ప్రైజెస్ XYZ ఆర్ 2.50, 1.50, ₹1 అండ్ ప్రోడక్ట్స్ XYZ. ఇక్కడ చూడండి, రెండు సపరేట్గా ఎందుకు రాసాం? ఇవేమో అమ్మినేటివి, ఇవేమో వాటి ధరలు అనమాట, అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఎక్స్ ప్రోడక్ట్స్ ఏమో మార్కెట్ 1 వాళ్ళు 10,000 అమ్మడం జరిగింది. ఎక్స్ ప్రోడక్ట్స్ని ఏమో మార్కెట్ 2 వాళ్ళు ఏమో 6,000 ప్రోడక్ట్స్ అమ్మడం జరిగింది. ఓకే, YZ ఇలా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి టోటల్ రెవెన్యూ మార్కెట్ 1కి మార్కెట్ 2కి ఎంత ఆదాయం వచ్చింది అనేది క్వశ్చన్. ఇక్కడ లాభం కాదు, ఆదాయం అంటే వాళ్ళ కాడ ఎంత అమౌంట్ వచ్చింది అనేది క్వశ్చన్. ఓకే, అందుకే ఏ అని ఇందాక చెప్పాను. టోటల్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ మార్కెట్ కనుక్కుందాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము మల్టిప్లికేషన్ చేయాలి. ఇదేమో ఫస్ట్ రో, ఇదేమో సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ రోతో ఈ కాలం మల్టిప్లికేషన్ చేద్దాం. 10,000 ఓకే 10,000 ఇంటూ 2.50 ఓకే ప్లస్ తర్వాత 2,000 ప్లస్ ఇంటూ 1.50 ప్లస్ తర్వాత 18,000 ఇక్కడ 1 కాబట్టి ఇంటూ 1 రాసుకుంటే చాలు. 1.00 అంటే ₹1 అని అర్థం. ఓకే, ₹1 అంటే 1 అని రాసుకుంటే చాలు. తర్వాత మార్కెట్ 2 వాళ్ళకి కూడా కనుక్కుందాం. ఓకే, ఇదేమో మార్కెట్ 1, ఇదేమో మార్కెట్ 1, ఇదేమో మార్కెట్ 2 చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ రెండో కాలంతో ఈ రెండో రోతో ఈ కాలంని మల్టిప్లికేషన్ చేద్దాం. 6,000 ఓకే ఇంటూ 2.50 ఓకే ప్లస్ తర్వాత 19,000 ఇంటూ అలాగనే 1.50 ప్లస్ తర్వాత 8,000 ఇంటూ ₹1 ఓకే 1. చూడండి, ప్రతి ఒక్కటి వాటి ఎన్ని అమ్మినారు, వాటి ప్రైజులు, ఎన్ని అమ్మినారు, వాటి ప్రైజ్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నువ్వు ఎన్ని అమ్మినాడు అతనికి 10 పెన్నులు అమ్మడం జరిగింది. ఒక్కొక్క దాని రూపీస్ ఎంత? ₹5 అంటే ₹50 అతనికి వచ్చింది కదా. అలాగనే ఎన్ని అమ్మినాడు వాటికి ఒక్కొక్క ప్రైస్. ఎక్స్ అనే ప్రోడక్ట్స్ని ఏమో 10,000 వీళ్ళు మార్కెట్ 1 వాళ్ళు ఎక్స్ అనే ప్రోడక్ట్స్ని 10,000 అమ్మడం జరిగింది. అదేమో ఒక్కొక్కటేమో ₹2.50 కాబట్టి ఇంటూ చేసేస్తున్నాను, అన్ని కలిపేయాలి. అంటే టోటల్ రెవెన్యూ కావాలి కదా, మొత్తం ఎంత వచ్చింది XYZ మొత్తం ప్రోడక్ట్స్ అమ్మితే ఆ మార్కెట్ వాళ్ళకి అనేది. కాబట్టి ఇక్కడ చూడండి, మార్కెట్ 1 మార్కెట్ 2 ఓకే. ఇప్పుడు చూడండి, సింపుల్గానే ఉంటుంది. 2.5 ఇంటూ 10,000. మీరు ఇది చేయడానికి చాలా ఇబ్బంది పడతారు, సింపుల్గా చెప్పేస్తాను. 10,000 పక్కకు రాసుకోండి. ఓకే, 10,000 ఇంటూ ఇక్కడ 2.50 అంటే ఏమని రాసుకోవచ్చు? 250/100 రాసుకోవచ్చు కదా. అంటే 2.50 ఏమని రాసుకోవచ్చు? 250/100 అని రాసుకోవచ్చు. అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండే కాబట్టి 100గా రాసుకోవచ్చు. 2 0 క్యాన్సల్. ఓకే, 25 ఇక్కడ చూడండి, 25 ఇంటూ 215 ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది? 250 వస్తుంది. ఇక్కడ 2 0 మిగిలిన 2 0. ఓకే, అంటే 25,000 వచ్చింది. ఎంత? 25,000. ఓకే, క్లియర్? అంతే. ఇంకా నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. తర్వాత ఇక్కడ చూడండి,
2000 ఇంటూ 1.50. 1.50 ఏమని రాసుకోవచ్చు, 150/100 రాసుకోవచ్చు. అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉండే కాబట్టి 100. ఓకే, డెసిమల్ తీసేస్తున్నాను. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నాను. 15 2 జా ఎంత మనకి 30. ఇక్కడ ఒక సున్నా మిగిలింది కాబట్టి ఒక సున్నా, ఇక్కడ ఒక సున్నా మిగిలింది కాబట్టి 15 2 జా 30. ఇక్కడ ఒక సున్నా మిగిలింది కాబట్టి ఆ సున్నా, ఇక్కడ ఇంకో సున్నా మిగిలింది కాబట్టి ఎంత 3000. మొత్తం ఎంత 3000. ఓకే, తర్వాత 18,000 ఇంటూ 1 18,000 వస్తుంది, 18,000. ఓకే, తర్వాత ఈ మార్కెట్ 2 వాళ్ళకి ఎంత వచ్చిందో చూద్దాం. 6,000 ఇంటూ ఇక్కడ 2.50 అంటే ఏంది మనకి 250/100 కదా. ఓకే, ఇక్కడ వస్తున్నా, ఇక్కడ వస్తున్నా క్యాన్సల్, ఇక్కడ వస్తున్నా, ఇక్కడ వస్తున్నా క్యాన్సల్. 25 6 జా అంటే 25 6 జా లెక్కేద్దాం. ఇక్కడ 6 5 జా 30, 6 2 జా 12, ఒక 3 15 అంటే 150. ఇక్కడ ఎన్ని సున్నాలు మిగిలినాయి, 2 సున్నాలు మిగిలినాయి అంటే 15,000 ప్లస్ ఇక్కడ 1.50 అంటే మళ్ళీ ఇక్కడ 10 ఎంత 20,000 ఇంటూ 150/100. ఈ సున్నా క్యాన్సల్, ఈ సున్నా క్యాన్సల్. 15 2 జా 30, ఇక్కడ 3 సున్నాలు మిగిలిన కాబట్టి 3 సున్నాలు అంటే ఎంత వచ్చింది 13,000 వచ్చింది. ఓకే, 13,000. ఓకే, 3,000 తర్వాత 25,000, ఇక్కడేమో 15,000. ఓకే, తర్వాత ఇక్కడ 100తో ఇంటూ చేస్తే ఇంకా ప్లస్ 8,000. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కలిపేసేసాలి. ఓకే, కలిపితే మార్కెట్ 1 అలాగనే మార్కెట్ 2కి ఎంత వచ్చినాయో మనకి టోటల్ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కలుపుదాం. 25,000 అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 25,000 అలాగనే 3,000 అలాగనే 18,000 0 0 0. ఓకే, ఇక్కడ చూడండి 5, ఇక్కడ చూడండి 5 ఒక 3 కలిపితే 8, 8 ఒక 8 కలిపితే 16 కదా. 2 3 4 అంటే 46,000. ఓకే, 46,000. ఓకే, మార్కెట్ 2 వాళ్ళకి ఎంత లాభం ఎంత 15,000. అలాగనే వీళ్ళకి ఎన్ని వచ్చినాయి 13,000 వచ్చింది వీళ్ళకి. ఓకే, 13,000 అలాగనే ఇంకోటి ఏం కలపాలి 8,000 కలపాలి, 8,000. ఓకే, 0 0 0 8 ఒక 5 కలిపితే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2 పోతే 13 3 4 5 అంటే 53 అంటే 53,000 వీళ్ళకి వచ్చింది. ఓకే, ఓకే అంటే ఇప్పుడు దేర్ఫోర్ టోటల్ అంటే రెవెన్యూ ఇక్కడ మనకి ఏం అడిగినారు, టోటల్ రెవెన్యూ అడిగినారు. కాబట్టి మార్కెట్ 1కి ఈచ్ మార్కెట్ అంటే అంటే ఏంది సపరేట్గా ఒక్కొక్క మార్కెట్కి ఎంత ఆదాయం వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్. కాబట్టి మనం ఏం చేయాలి, టోటల్ రెవెన్యూ అని రాసేసి ఇక్కడ చూడండి మార్కెట్ 1, మార్కెట్ 1కి ఎంత రావడం జరిగింది 46,000 అనేది రావడం జరిగింది అనమాట. అలాగనే టోటల్ రెవెన్యూ మార్కెట్ 2కి ఎన్ని రావడం జరిగింది 53,000 రావడం జరిగింది. ఓకే, ఆదాయం ఇంకా అయిపోలేదు క్వశ్చన్, ఇంకోటి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మనము ఇంకొక క్వశ్చన్ చెప్పాను, అతనికి ఎంత లాభం వచ్చిందంటే 20 రూపాయల లాభం వచ్చిందని పెన్నులు అక్కడ చెప్పినాం కదా. అలాగనే ఇప్పుడు ఈ మార్కెట్ వాళ్ళకి ఎంత లాభం వచ్చింది ఖర్చులు పోను అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. ఇది అర్థమైంది కదా. వీళ్ళకి మొత్తం ఆదాయం వచ్చేసి మార్కెట్ 1కి ఏమో 46,000 వచ్చింది, మార్కెట్ 2కి వచ్చేసి 53,000 రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. Okay students, B అనే క్వశ్చన్. ఇఫ్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ ది అబౌవ్ 3 కమోడిటీస్, ఇక్కడ కమోడిటీస్ అంటే సరుకులు లేకుంటే వస్తువులు అని అర్థం వస్తుంది. కమోడిటీస్ 2 రూపీస్ 1 రూపీస్ అండ్ 15 పైసలు అలాగనే రెస్పెక్టివ్లీ ఫైండ్ ద గ్రాస్ ప్రాఫిట్. ఇందాక నేను చెప్పాను ఆ షాప్ వానికి ఎంత పడిందన్న నీకు పెన్ అంటే 3 రూపాయలు అక్కడ వచ్చిన అంటే 3 10 30 రూపాయలు. అంటే నువ్వు ఏం చేసావు, నువ్వు ఇచ్చిన డబ్బుల్లో నుంచి అతని ఏం చేసినావు ఖర్చు పెట్టినది తీసేసావు. అతడు ఖర్చు పెట్టినది ఎంత ఖర్చు పెట్టినాడు 30 రూపాయలు. అంటే 50 రూపాయల నుంచి 30 రూపాయలు పోతే 20 రూపాయలు అతనికి లాభం వచ్చింది. ఇక్కడ కూడా క్వశ్చన్ అదే. మరి ఎక్స్ వచ్చేసి వైకి జెడ్కి ఈ మార్కెట్ వాళ్ళు ఖర్చు పెట్టినది ఎంత ఖర్చు పెట్టినారంటే ఎక్స్ అనే ప్రోడక్ట్కి 2 రూపాయలు ఖర్చు పెట్టినారు, వై అనే ప్రోడక్ట్కి 1 రూపాయి ఖర్చు పెట్టినారు, జెడ్ అనే ప్రోడక్ట్కి 50 పైసలు ఖర్చు పెట్టినారు. అలాగైతే ఇప్పుడు ఈ మార్కెట్ 1 వానికి మార్కెట్ 2 వానికి ఎంత లాభం వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంత లాభం వచ్చిందంటే ఆ వస్తువులకి ఖర్చు ఎంత అయిందో కనుక్కొని, ఇందాక 3 రూపాయలు ఖర్చు అయితే ఆ 3 రూపాయలు ఇంటూ 10 చేసాం. ఇక్కడ కూడా అదే ఆ వస్తువులకి అంటే ఎక్స్ వై జెడ్ ప్రోడక్ట్స్కి ఎంత ఖర్చు అయిందో కనుక్కొని
మనం ఇందాక ఏ క్వశ్చన్లో రెవెన్యూ కనుక్కున్నాం కదా, మొత్తం అందులో నుంచి తీసేస్తే అంటే మార్కెట్ 1కి ఏమో 46 వేలు వచ్చింది, మార్కెట్ 2 ఏమో 53 వేలు వచ్చినాయి. అంటే ఆ 46 వేల నుంచి 53 వేల నుంచి వాళ్ళ ఖర్చును తీసేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటిది అనేది ఇక్కడ క్వశ్చన్. వాళ్ళ ప్రాఫిట్ చెప్పండి, లాభం చెప్పండి అతన్ని, వాళ్ళవి ఆ మార్కెట్ 1 మార్కెట్ 2 వాళ్ళవి అనేది క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారో తెలిస్తే మొత్తంలో నుంచి వీళ్ళ ఖర్చు పెట్టినది తీసేస్తాం, అప్పుడు మిగిలినది వాళ్ళ ఆదాయం కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆదాయం కనుక్కుందాం మనం. ఇక్కడ చూడండి, ఇఫ్ ద యూనిట్ కాస్ట్ ఆఫ్ ది 3 కమోడిటీస్ అంటే కమోడిటీస్ అంటే సరుకులు అని చెప్పాను కదా ఇందాక, ఎక్స్ అనే ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్రోడక్ట్కి 2 రూపాయలు ఖర్చు పెట్టినారు. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఇక్కడేమో 2.50 రూపాయలు, ఇక్కడేమో 2 రూపాయలు, ఇక్కడేమో 1.50, ఇక్కడేమో 1 రూపాయి, ఇక్కడేమో 1 రూపాయి, ఇక్కడ 50 పైసలు. మీరు గమనిస్తే ఇక్కడేమో వాళ్ళు అమ్ముతున్నదేమో 2.50 పైసలకి, ఇక్కడ వాళ్ళ ఖర్చు పడిందేమో 2 రూపాయలు. అంటే తక్కువ ఉంటుంది ఎప్పుడు. నువ్వు అలాగనా తక్కువ అంటే ఎక్కువ అమ్మకపోతే, నువ్వు కొనుక్కున్న దానికంటే ఎక్కువ అమ్మకపోతే అప్పుడు ఎవరికి నష్టం? వానికే నష్టం కదా. కాబట్టి ఇక్కడ చూడండి, అమ్మిందేమో 2.50 పైసలకు అమ్ముతున్నాడు, కానీ అతనికి ఖర్చు పడింది మాత్రం 2 రూపాయలు ఖర్చు పడింది. అంటే 50 పైసలు అతని లాభం వచ్చేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మనం కొన్నది తక్కువ ఉంటుంది, అమ్మేది మాత్రం ఎక్కువ ఉండాలి, అప్పుడే లాభం అనేది ప్రాఫిట్ అనేది మనం కనుక్కోగలుగుతాం. ఓకే, కమోడిటీస్ 2 రూపాయలు, 1 రూపాయి 50 పైసలు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు మార్కెట్ 1 మార్కెట్ 2 వాళ్ళు మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నారు, ఎక్స్ వై జెడ్ అనేటివి మనం రాసేస్తాం. కాస్ట్ వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది? 2 రూపాయలు, 1 రూపాయి 50 పైసలు ఖర్చు పడుతుంది. గ్రాస్ ప్రాఫిట్ ఇందాక లెక్కని ఇంటూ చేసేద్దాం. ఇంకా మార్కెట్ 1 మార్కెట్ 2. ఓకే, 10,000 ఇంటూ 2 రూపీస్ అంటే ఇక్కడ డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయండి. ఇంకా 2 రూపీస్ ఇంకా ఇది అక్కర్లేదు. 10,000 ఇంటూ 2 అంటే 20,000. ఎంత? 20,000. 10,000 ఇంటూ అంటే డబల్ చేయి, 20,000 వస్తుంది. ప్లస్ తర్వాత 2,000 ఇంటూ 1 అంటే 2,000 వస్తుంది. ఓకే, 1 రూపాయికి ఏం చేస్తే 18,000 ఇంటూ 150. ఇక్కడ చూడండి 18,000 మల్టిప్లికేషన్ చేసి కలిపేస్తున్నాను. ఇంకా 18,000 ఇంటూ 0.50 అంటే ఏం రాసుకోవచ్చు? 50/100 అని రాసుకోవచ్చు. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. అంటే ఇక్కడ చూడండి 18 5 90, ఇక్కడ 2 సున్నాలు మిగిలిన కాబట్టి 2 సున్నాలు అంటే 9,000. అంటే ఇక్కడ నేను ఫస్ట్ రోతో ఏం చేసేసాను? ఈ ఫస్ట్ కాలంని మల్టిప్లికేషన్ చేసేసాను. ఓకే, క్లియర్? ఓకే, ఇప్పుడు రెండో మార్కెట్ 1కి వీళ్ళకి ఎంత ఖర్చు వచ్చిందో చూద్దాం. 6,000 ఇంటూ 2 12,000 ఖర్చు వచ్చింది. ప్లస్ అలాగే 20,000 ఇంటూ 1 20,000 ఉంటుంది. 1 రూపాయితో మల్టిప్లికేషన్ చేస్తే అదే ఉంటుంది కదా. 8,000 ఇంటూ 50 అంటే 8,000 ఇంటూ 50 రూపీస్ అంటే 50 పైసలు అంటే ఎలా రాసుకోవచ్చు? 50/100 అని రాసుకోవచ్చు. 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. 8 5 40, ఇక్కడ 2 సున్నాలు మిగిలినట్టు 2 సున్నాలు అంటే 4,000. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని అన్నిటినీ కలపాలి కదా, అప్పుడే ఆ మార్కెట్ వాళ్ళకి ఎంత ఖర్చు వచ్చిందో మనము కనుక్కోగలుగుతాం. ఓకే, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు ఆ ప్రోడక్ట్స్ కోసం అని. ఓకే, 20,000 అక్కడ చూడండి 20,000, అలాగనే 2,000, అలాగనే 9,000. 0 ఇక్కడ చూడండి 9 1 2 కలిపితే 11 అంటే 31,000 ఖర్చు పెట్టినారు. ఎంత ఖర్చు పెట్టినారు? 13,000 ఖర్చు పెట్టినారు. ఓకే, అలాగనే మార్కెట్ 2 వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినారు చూద్దాం ఆ ప్రోడక్ట్స్ కోసం. 12,000, అలాగనే 19,000, అలాగనే 4,000 ఖర్చు పెట్టినారు. ఇదేమో ఎక్స్ వై ప్రోడక్ట్స్ కోసం 0 0 4 5 6, ఇదేమో 36 అంటే ఎంత ఖర్చు పెట్టినారు? 36,000 ఖర్చు పెట్టినారు వీళ్ళు మార్కెట్ వాళ్ళు. అంటే ఇక్కడ చూడండి మార్కెట్ 1 వచ్చేసి ఎంత ఖర్చు పెట్టినారు? 31,000. ఎంత? 31 కాస్ట్. మార్కెట్ 1 కాస్ట్ అని రాద్దాం. మార్కెట్ 1 కాస్ట్ వచ్చేసి 31,000. అలాగనే మార్కెట్ 2 కాస్ట్ వచ్చేసి ఎంత పెట్టినారు? 36,000 ఖర్చు పెట్టినారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నది? మన ఖర్చు కాదు వాళ్ళు అడుగుతున్నది, వాళ్ళకి ఎంత లాభం వచ్చింది అంటే మనం ఏం చేయాలి? వాళ్ళకు వచ్చిన ఆదాయంలో నుంచి వాళ్ళ ఖర్చులు తీసేస్తే వాళ్ళ లాభాలు అనేటివి రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్ 1 ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. టోటల్ రెవెన్యూ ఆఫ్ మార్కెట్ 1. మనకి ఇందాక క్వశ్చన్లో మనం ఏ ప్రాబ్లం చేస్తున్నప్పుడు మార్కెట్ 1 వాళ్ళకి మొత్తం ఆదాయం ఎంత వచ్చింది? 46,000 వచ్చినాయి. ఓకే, రెవెన్యూ ఆఫ్ మార్కెట్ 1 ఈజ్ 46,000 అండ్ కాస్ట్ ఎంత వచ్చింది? మార్కెట్ 1 వాళ్ళకి 31,000 వచ్చింది కదా. 31,000
ఎంత 31,000. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం ఆదాయంలో నుంచి ఈ కాస్ట్ తీసేస్తే అంటే టోటల్ గ్రాస్ ప్రాఫిట్ అతనికి ఎంత లాభం వచ్చింది అని ఎలా తెలుస్తుంది, అతనికి వచ్చిన ఆదాయము ప్లస్ అతను ఖర్చు తీసేస్తే మిగిలినదంతా అతని లాభం. కాబట్టి 46,000లో నుంచి ఏం చేయాలా, 46,000లో నుంచి మైనస్ కాస్ట్ ఎంత 31,000. ఓకే, ఇప్పుడు చూద్దాం. 46,000లో నుంచి ఏం చేయాలి, 31,000 తీసేసేయాలి. 0 0 0, 6లో 1 పోతే 5, 4లో 3 పోతే 1, అంటే 15,000 లాభం వచ్చింది. ఓకే, 15,000 లాభం వచ్చింది, ఇంకా అంతే. ఓకే, ఇప్పుడు ఇంకా మార్కెట్ 2 అని కనుక్కుందాం. మరి ఇది మార్కెట్ 1కి అయితే 46,000 ఆ వస్తువులల్లా అమ్మితే 46,000 వచ్చినాయి. కానీ అతను ఖర్చు పెట్టినది ఎంత 31,000 ఖర్చు పెట్టినాడు. వాళ్ళకి ఎంత మిగిలింది ఇప్పుడు 15,000. అంటే ఈ మార్కెట్ 1 వాళ్ళకి 15,000 లాభం వచ్చింది. మార్కెట్ 2 టోటల్ రెవెన్యూ ఫ్రమ్ మార్కెట్ 2 ఈజ్ 53,000 కదా. ఇందాక బి వాళ్ళకి మార్కెట్ 2 వాళ్ళకి 53,000 మనకి ఏమొచ్చింది, ఆదాయం వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ 2 వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు 36,000 ఖర్చు అయింది, 36,000. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ 53,000 నుంచి ఈ 36,000 తీసేసేయాలి. అప్పుడే వాళ్ళకి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఎంత వచ్చింది ఆదాయం అని 36,000. ఓకే, ఇక్కడ చూడండి ఎంత 53,000లో నుంచి ఏం చేయాలి 36,000 తీసేసేయాలి. 0 0 0, 6లో కల 3 పోదు కాబట్టి 13, 6 ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 4, అక్కడ ఒక 3 అంటే 7, అలాగే ఇక్కడ ఎంత ఉంటుంది 4లో 17,000. ఎంత 17,000. అంటే మార్కెట్ 2 వాళ్ళకేమో ఎంత ఆదాయం వచ్చింది మనకి 17,000 అనేది రావడం జరిగింది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇంకంతే ప్రాబ్లం. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ ఏం చేసామంటే వాళ్ళకి మొత్తం ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా వాళ్ళ ఖర్చు వాళ్ళు ఒక్కొక్క దానికి అమ్మితే మొత్తం ఎన్ని వస్తువులు అమ్మితే ఎంత వచ్చింది అమౌంట్ అనేది. రెండో క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఖర్చులు కూడా మేము చెప్తాము, వాళ్ళ ఖర్చులు తీసేసేయండి. అలాగైతే వాళ్ళ ఆదాయం ఎంత వచ్చిందండి, మొత్తంలో నుంచి వాళ్ళ ఖర్చు పెట్టినది తీసేస్తే మార్కెట్ 1 వాళ్ళకేమో 15,000 వచ్చింది, మార్కెట్ 2 వాళ్ళకేమో 17,000 అనేది రావడం జరిగింది. ఓకే, ప్రాఫిట్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.